సర్వశక్తి మంజుడా కృపచేతి రాత్రి మమ్మల్ని ఆవరించండి నాయన. ఈ రాత్రి నీ సన్నిధి మమ్మల్ని దయచేయండి ప్రభువా. నీ సన్నిధానంలో నామని గణపరిచే కృప దయచేయండి తండ్రి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. ఏ విధమైన కల్మష హృదయం మాలో లేకుండా నిష్కల్మషమైన హృదయముతో ఈ రాత్రి మేము నీ సన్నిధిలో సరి చేయబడినట్లుగా యోగ్యమైన పాత్రగా నీ బల్లలో మేము చేయవేసే కృప, అట్టి పరిశుద్ధత మాకు అనుగ్రహించండి నాయన. యోగ్యత మాకు దయచేయండి నాయన. ప్రతి వారం స్తుతిద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మహోన్నతుడా మహోన్నతుడా మహోన్నతుడా, కృప కలిగిన రక్షకా నీకు స్తోత్రం. హల్లెలూయా. దేవానికి వందనాలు, దేవానికి వందనాలు తండ్రి. నీకు స్తోత్రము నాయనా, నీకు స్తోత్రము నాయనా. ఒక యోగ్యత కలిగి అర్హత కలిగిన వారిగా మమ్మల్ని మార్చండి నాయన. ఇహలోక సంబంధమైన మలిన మాలిన్యాలన్నీ మా నుండి దూరపరచండి నాయన. ఈ రాత్రి మమ్మల్ని పరిశుద్ధపరిచి నీ పరిశుద్ధ బలలో యోగ్యులుగా మమ్మల్ని మార్చండి ప్రభువా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవా 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 నీకు స్తోత్రం 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 తండ్రి. నీకు స్తోత్రమునైనా రక్షకా, నీకు స్తోత్రమయ్యా. కొన్ని నిమిషాలు ప్రభుతో గడుపుదాం. ప్రతి వారము స్వరమెత్తుదాం. నన్ను క్షమించునైనా, నీ కృప చేత నన్ను కడుగునైనా, నన్ను పరిశుద్ధపరిచయ్యా, నన్ను పరిశుద్ధపరచునైనా. ఈ రాత్రినైనా నాలో ఉన్న ప్రతి మలినాల్ని తొలగించి శుద్ధి చేయండి నాయనా. మా జీవితాలలోనైనా నీ యోగ్యమైన సన్నిధానంలో నిలబడే కృప నాకు దయచేయండి దయచేయండి దయచేయండి. మమ్మల్ని నడిపించే మా నాయకుడా, మా నావికుడా, నీకు స్తోత్రమనయ్యా. సరి చేయగల ఆత్మ, శుద్ధి చేయగల ఆత్మ, పరిశుద్ధపరచగల ఆత్మ మాకు దయచేయండి నాయన. ఈ రాత్రి మా మధ్యన అలాంటి ఆత్మను సంచరింపజేయండి నాయన. నీ యోగ్యమైన మనస్సు మాకు దయచేయండి. నీ సన్నిధిలో ఒక యోగ్యులముగా అర్హత కలిగి నీ సముఖములో ఆ యొక్క ప్రభురాత్రి భోజనములో నిన్ను సంస్కరించుకొని నీతో సంధి చేయబడి ప్రభువా నీలో ఐక్యత కలిగి సహవాసించడానికి మాకు దయచేయండి నాయనా. ఎవడైతే యోగ్యత కలిగి పుచ్చుకుంటాడో వాడికి నిత్య జీవం అంటున్నాం. ఎవడైతే ప్రభువు శరీరం అని వివేచింపక తీసుకొని దానిని తిని త్రాగునో వాడు శిక్ష అర్హుడని వాక్యము సెలవిస్తుంది. మేము శిక్షకు అర్హులముగా కాక మేము యోగ్యమైన పాత్రలోనైనా యోగ్యమైన మనస్సు కలిగి అర్హత కలిగిన వారమై నీ సన్నిధానములోనైనా నిన్ను సంస్కరించుకోవడానికి, నీలో సంధి చేయబడడానికి, నీలో ఐక్యత కలగడానికి మాకు కృప దయచేయండి నాయనా. కృప దయచేయండి నాయనా. కృప దయచేయండి నాయనా. ఈ రాత్రి మమ్మల్ని ప్రత్యేకించు ప్రభువా. ఈ రాత్రి ఒక ప్రత్యేకించబడిన ఆత్మ మాపై కృమ్మరించండి ప్రభువా. దేవానికి
స్తోత్రం 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 స్తోత్రం. ఆనంద తైలభిషేకము నిమ్ము ఆత్మస్వరూపుడా, నాకు ఆనంద తైలభిషేకము నిమ్ము ఆత్మస్వరూపుడా, ఆత్మస్వరూపుడా, నా ప్రేమ పూర్ణుడా, పరిశుద్ధాత్ముడా, నా ప్రేమ పూర్ణుడా, ఆత్మస్వరూపుడా, నా ప్రేమ పూర్ణుడా, పరిశుద్ధాత్ముడా, నా ప్రేమ పూర్ణుడా, ఆనంద తైలభిషేకము నిమ్ము ఆత్మస్వరూపుడా, నాకు ఆనంద తైలభిషేకము నిమ్ము ఆత్మస్వరూపుడా, ఎండిన ఎముకలు జీవింపజేయుము ఆత్మస్వరూపుడా, ఎండిన ఎముకలు జీవింపజేయుము ఆత్మస్వరూపుడా, నా ప్రేమ పూర్ణుడా, నా ప్రేమ పూర్ణుడా, ఆనంద ప్రతి వారం స్వరబెట్టి ఆత్మస్వరూపుడా, నాకు ఆనంద తైలభిషేకము నిమ్ము ఆత్మస్వరూపుడా, అరణ్య భూమిని ఫలింపజేయుము ఆత్మస్వరూపుడా, అరణ్య భూమిని ఫలింపజేయుము ఆత్మస్వరూపుడా, నా ప్రేమ పూర్ణుడా, చెప్పుదామా, నా ప్రేమ పూర్ణుడా, ఆనంద తైలభిషేకము నిమ్ము ఆత్మస్వరూపుడా, నాకు ఆనంద తైలభిషేకము నిమ్ము ఆత్మస్వరూపుడా, యౌవనులకు నీ దర్శనమిమ్ము ఆత్మస్వరూపుడా, యౌవనులకు నీ దర్శనమిమ్ము ఆత్మస్వరూపుడా, నా ప్రేమ పూర్ణుడా, చెప్పుదాం, నా ప్రేమ పూర్ణుడా, ఆనంద తైలభిషేకము నిమ్ము ఆత్మస్వరూపుడా, నాకు ఆనంద తైలభిషేకము నిమ్ము ఆత్మస్వరూపుడా, ఆత్మస్వరూపుడా, నా ప్రేమ పూర్ణుడా, పరిశుద్ధాత్ముడా, నా ప్రేమ పూర్ణుడా, ఆనంద ప్రతి వారం స్వరమెత్తి మాట చెప్పుదాం, రూపుడా, నాకు ఆనంద తైలభిషేకము నిమ్ము ఆత్మస్వరూపుడా, నాకు ఆనంద తైలభిషేకము నిమ్ము ఆత్మస్వరూపుడా, నాకు ఆనంద తైల
పరిశుద్ధాత్ముడా, ఆత్మస్వరూపుడా, ఈ రాత్రి నాయన మాకు మీ ఆనంద తైలాభిషేకము దయచేయండి. ఎండిపోయిన మా యొక్క ఎముకలను, ఎండిపోయిన మా యొక్క ఆత్మీయ స్థితిని జీవింపజేయండి నాయన. ప్రభువా, అరణ్య భూమిలో మార్గమును కలుగు చేయండి నాయన. అయ్యా, మా ముందున్న అయోగ్యమైన పాత్రలోనిది మేము తాగడానికి సిద్ధపడుతుండగా యోగ్యత కలిగి నీ శరీరాన్ని, నీ రక్తాన్ని మా చేతులలోనికి మేము తీసుకోవడానికి కలిగిన అర్హత మాకు దయచేయండి. ఈ రాత్రి మాలో ఏవి ఆటంకముగా ఉన్నాయో, మాలో ఏవి నిషేధించబడినవిగా ఉన్నాయో, మాలో ఏవి ఆటంకముగా ఉన్నాయో, మాలో ఏవి నీకు దూరపరిచేవి ఉన్నాయో, వాటినన్నిటి నుండి మేము కడగబడి, పరిశుద్ధపరచబడి, ప్రత్యేకించబడి, యోగ్యమైన అర్హులుగా నీ పాదాల దగ్గర పడడానికి ఈ రాత్రి మేము ఇష్టపడి నీ సన్నిధికి వచ్చామయ్యా. నీ సన్నిధిలో సాగిలు పడుతున్నాం నాయన. ఈ రాత్రి నీ స్వరముతో మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి ప్రభువా అని మనం ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో మన మధ్యన మోషే గారు మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. సంతోషంగా ఉన్న మనమందరం ఒకసారి మన రెండు చేతులు ప్రభు వైపెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో ఈ 7వ మాసం ఈ 2వ దినమున ప్రభు యొక్క సాన్నిధ్యాన్ని అనుభవించడానికి, ఆయన పాద సముఖమున కాలము గడపడానికి, సజీవులుగా ఆరోగ్యవంతులుగా ఆయన క్షేమకరమైన రెక్కల చాటున భద్రపరిచిన మన దేవాది దేవునికి మహిమ ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. కూడి ఉన్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నా. మనం గతంలో నుండి నేర్చుకుంటున్న రీతిగా ఈరోజు కూడా మన ఆత్మీయ జీవితాలలో ఒక ప్రత్యేకమైన జీవితము మనము కలిగి జీవించాలనే అంశంలో నుండి ఒక ప్రాముఖ్యమైన మాటను మీకు నేర్పించడానికి ఇష్టపడడానికి మనము
నేను మీ ముందుకు సిద్ధపడి ఉన్నాను. మీరందరూ కూడా ప్రార్థనా పూర్వకముగా మీ హృదయాలను సిద్ధపరచుకోవాల్సిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నా. ఎందుకు ఈ ప్రత్యేకత అవసరమా, ప్రాముఖ్యమా అని అడిగితే, క్రైస్తవులముగా, విశ్వాసులముగా, దేవునిని నమ్ముకొని ఆయన బిడ్డలుగా పిలువబడుతున్న మనందరికీ కూడా ఈ లోకములో నుండి ఒక వేరుపరిచిన అనుభవము, ఒక ప్రత్యేకమైన అనుభవము ఖచ్చితంగా ఉండాలి. ఎందుకు ఉండాలి? ఎందుకనంటే ఈ లోకమును ఆయన జయించి ఉన్నాడట. ఈ లోకములో ఉన్నదంతా తండ్రి వలన కలిగినది కాదట. కానీ తండ్రే సృష్టించాడు. సృష్టిని సృష్టించింది తండ్రే. కానీ ఆ సృష్టిలో కలిగినవి మాత్రం నేటి ప్రస్తుత సమాజంలో ఎదురవుతున్నవి ఏవి కూడా తండ్రి వలన. అవి ఏంటి అనంటే, శరీరాశ తండ్రి వలన పుట్టింది కాదు. నేత్రాశ తండ్రి వలన పుట్టింది, జీవబుడంబము కూడా తండ్రి వలన పుట్టింది కాదు. ఒకవేళ నిజంగా దేవుడు సృష్టించినప్పుడే ఆ శరీరాశ, నేత్రాశ, జీవబుడంబం అనేవి ఉంటే గనక ఆదామే మొదట ఆ పండును చూచి తన నేత్రాశను బట్టి ఆయన వెళ్ళి ఆ పండును తీసుకునేవాడు. లేదు, అవ్వను ఎప్పుడైతే తయారు చేశాడో అప్పుడే అవ్వ మీద ఆదాముకి వాంఛ కలిగి ఉండేది. కానీ శరీరాశ కూడా ఆదాముకి లేదు. ఇవన్నీ ఎప్పుడు వచ్చినాయి అని అంటే, దేవుని మాట వినక దెయ్యం మాట. ఆ దెయ్యం పేరేంటో మీకు తెలుసు కదా, ఎవరికైనా ఉందా ఆ పేరు కొంపదీసి? ఆ సాతాను వారిని ఏం చేసిందట? ఆ వాక్యం చెప్తుంది, మొదట పురుషుడు మోసపరచబడలేదు కానీ స్త్రీయే మొదట. జాగ్రత్త. ఎవరి దగ్గరికి వస్తాడంటే బలహీనుల దగ్గరగా వస్తాడు. ఎందుకంటే స్త్రీ బలహీనమైన అది. ఆ బలహీనమైన ఘటాన్ని ఎంచుకున్నాడు. బలవంతుడైన ఆదామును కూడా పడగొట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున అందుకనే ఒక ప్రత్యేకత మనలో జీవించి మనం కలిగి జీవించాలని రాత్రికాల మందు మనం నేర్చుకోవడానికి గల ప్రాముఖ్యత ఏంటి? గతంలో మనం నేర్చుకున్నాం వేటి నుండి ప్రత్యేకంగా ఉండాలట? లోకములో నుండే. అన్యజనులతోనూ అన్య జాతులతోనూ సాంగత్యము చేయకూడదు. అన్యజనులతో, అన్య జాతులతో మనము సాంగత్యము చేయకూడదు. ఈ రోజున ఇంకొక అంశాన్ని మీకు నేర్పించడానికి నేను ఇష్టపడతా. అన్య దేవతలతో మనము సహవాసము చేయక ప్రత్యేకమైన జీవితాన్ని మనము జీవించాలి. హల్లెలూయా. నేటి వాక్య ధ్యాన నిమిత్తమే ఒక లేఖన భాగాన్ని చదువుకుందాం. యెహోషువ గ్రంథము 23వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుగా విందాం. యెహోషువ గ్రంథము 23వ అధ్యాయము 7వ వచనం. మీ యొద్ద మిగిలి ఉన్న ఈ జనుల సహవాసము చేయక, వారి దేవతల పేర్లను ఎత్తక, వాటి తోడని ప్రమాణము చేయక, వాటిని పూజింపక, వాటిని నమస్కరింపక, మీరు నేటి వరకు చేసినట్లు మీ దేవుడైన యెహోవాను హత్తుకొని ఉండవలెను. స్తోత్రం చేద్దామా? చిన్న ప్రార్థన చేసుకుందాం, తలలో ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. ఈ వాక్యం మనందరి వెనుకలో విరవబడి బోధించబడినట్లుగా ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో మన మధ్యన కరుణ మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. ఆమేన్. ఆ సహోదరు గురించి ప్రార్థన చేయండి అందరూ. ఆ తల్లికి గొంతు రావట్లా. హల్లెలూయా. మరొక ప్రార్థన అవసరత, మన సంఘ సభ్యురాలు కృపమ్మ గారు కూడా చాలా అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారు. ఆ తల్లికి కూడా సంపూర్ణమైన స్వస్థత కలిగినట్లుగా మీ అందరూ మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. సరే, మంచిది. ఈ యొక్క లేఖన భాగాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు యెహోషువ గారు రాస్తూ ఉన్న ఈ గ్రంథంలో చాలా చక్కని మాట తెలియజేస్తున్నాడు. ప్రభు చెబుతున్న మాట ఏంటి అనంటే, మీ యొద్ద మిగిలి ఉన్న ఈ జనులతో సహవాసము చేయక,
వారి దేవతల పేర్లను ఎత్తక, వాటి తోడని ప్రమాణము చేయక, వాటిని పూజింపక, వాటికి నమస్కరింపక ఏం చేయాలి? వాటిని చెయ్యొద్దు అంటున్నాడనంటే వాటి నుండి మనం ఎలా ఉండాలి? వేరు చేయబడి ఉండాలి. వాటన్నిటికీ విరోధముగా ఉండాలి. వాటిలో నుండి ప్రత్యేకించబడిన వారమై ఉండాలి. హల్లెలూయా. ఇక్కడ కొన్ని చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు అని అంటే, వాటి పేర్లను మీ నోట ఎత్తకూడదట, వాటి పేరును మీరు ప్రమాణం ఒట్టు పెట్టకూడదట. అంత మాత్రమే కాదు, వాటిని పూజింపకూడదు. కనీసం వాటికి చేతులెత్తి నమస్కారము చేయకూడదు. మీరు నేటి వరకు చేసినట్లు మీ దేవుడైన యెహోవాను హత్తుకొని ఉండవలెను అంటున్నాడు. హల్లెలూయా. ఈ వచనాన్ని మనం బాగా ధ్యానిస్తూ ఉన్నప్పుడు, లోతుగా ధ్యానిస్తూ ఉన్నప్పుడు, ఆ వచనాలు అంటున్నాడు కదా, మీ యొద్ద మిగిలి ఉన్న ఈ జనుల సహవాసము. ఏ జనులు ఇంకా మిగిలి ఉన్నారు? ఏ జనులు? వీరు కూడా ఐగుప్తు బానిసత్వంలో నుండి విడిపించబడిన ఇశ్రాయేలీయులు జనులే. ఆ ఇశ్రాయేలీయులు జనులైనప్పటికీ మారు మనసు పొంది, పశ్చాత్తాపం పొంది, తండ్రి కుమార నామములో, పరిశుద్ధాత్మ నామములో బాప్తీసం పొందిన ఈ జనులలోనే ఇంకా ఏమున్నాయనండి వాక్యం చెప్తుందనంటే, మీ యొద్ద ఇంకా మిగిలిన ఈ జనులలో మీరు సహవాసం చెయ్యొద్దు. ఎందుకనంటే వారు ఇంకా అన్య దేవతలను పూజిస్తూ ఉన్నారు, నమస్కరిస్తూ ఉన్నారు, మ్రొక్కుతూ ఉన్నారు, వాటి పేర్లను ఎత్తుతూ ఉన్నారు, వాటి పేరు నామమున వారు ఏం చేస్తున్నారు? ప్రమాణములు చేస్తూ ఉన్నారు. కనుక మీరు అలాగూ కాకుండా ఇప్పటి వరకు ప్రభువును నమ్ముకున్న దినము మొదలుకొని ఇప్పటి వరకు ఎలాగైతే మీ దేవుడైన యెహోవాను హత్తుకొని ఉన్నారో అలాగనే కడవరకు ఉండాలని చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ రోజున మనకి కూడా అదే మాట చెప్తూ ఉన్నాడు. ఏదో పొందుకున్నాము కదా అని ఆ రోజుకు మాత్రము కాదు, కానీ నీ ఒకసారి ప్రభువు యందు నమ్మిక ఉంచి, విశ్వాసం ఉంచి, పశ్చాత్తాపం పొంది, మారు మనస్సు పొంది, పరిశుద్ధాత్మ అనుభవంలో దేవుని వాక్యమును విని ఒక పశ్చాత్తాప హృదయుడివై బాప్తిస్మ పొందిన తరువాత, సంఘములో చేర్చబడి దేవుని బిడ్డగా పరిగణించబడిన తరువాత నీవు దేవుని హత్తుకొని ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. మరి ఈ రోజున, ఈ రాత్రి ఒక ప్రశ్న మీకు వేస్తూ ఉన్నాను. మీరు ఎవరిని హత్తుకొని ఉన్నారు? వాక్యం చెప్తుంది కదా, మీతో పాటు వచ్చిన వాళ్ళే ఇంకా మీ మధ్యన మిగిలి ఉన్నారు కొంతమంది. వారితో మీరు ఏం చేయకూడదట? వారు దేవుని నమ్ముకున్నారు, వారు ఎర్ర సముద్రం దాటారు. అనగా ఎర్ర సముద్రం హెబ్రీ పత్రికలో ఉంది కదా, ఎర్ర సముద్రంలో వారందరూ బాప్తీసం పొందారట. ఆ ఎర్ర సముద్రాన్ని దాటినప్పుడే వీళ్ళందరూ కూడా బాప్తీసం పొందారు. వీరందరూ కూడా అదే మేఘం కింద నడిచారు. వీరందరూ కూడా అదే అగ్ని స్తంభము ముందుగా వెళ్ళిపోతే దాన్ని వెనకతలు వెళ్ళారు. అదే బండలో నీళ్లు తాగారు. అదే ఆకాశం నుండి కురిసిన మన్నా తిన్నారు. అవే పూరేళ్ళను తిన్నారు. అదే మారా నీటిని మధురముగా మార్చినప్పుడు ఆ తీపి మధురమైన నీటిని కూడా తాగిన వీరిలో ఇంకా కొన్ని లోక సంబంధమైన అన్య దేవతలు తిష్ట వేసుకొని ఉన్నాయి. స్తోత్రం చెప్పరే. అంటే మీలో కూడా ఉన్నాయా? ఏంటి మౌనంగా ఉన్నారు? మౌనమే అంగీకారమా? ఉన్నాయా? అబ్బా, నాకేం తెలుసు, లేవంటే ఆ మంచోళ్ళు పరిశుద్ధులు లేవన్నారు కదా నేను అనుకుంటా. కానీ దేవుడికి తెలుసు. ఇశ్రాయేలీయులు అంటున్నాడు కదా, దానిలో శకునము. నేనంట, ఈ రోజున ఒక ప్రత్యేకమైన జీవితమును కలిగి మనము జీవిస్తూ ఉన్నప్పుడే ఆ యొక్క యోగ్యమైన ప్రభు బల్లలో మనం పాలిభాగస్తులు అవ్వగలుగుతాం. హల్లెలూయా. ఆ ప్రత్యేకత మనలో లేకపోతే, ఆ వేరుబాటు జీవితం మనలో లేకపోతే, ఈ లోక సంబంధమైన విషయాలన్నిటిలో నుండి మనం ప్రత్యేకించబడకపోతే గనక ఆ యోగ్యమైన బలలో మనము యోగ్యులముగా కాము. ఎందుకో తెలుసా? రేపటి ఎల్లుండి దినం నుండి ప్రత్యేకంగా మనకు ఆ శుద్ధీకరణ దినాల్లో ఆ ప్రభురాత్రి భోజనం యొక్క ఆ యొక్క అంతరార్థం ఏంటో, అసలు దాన్ని ఎందుకు తీసుకోవాలనే లోతైన అనుభవాలను మనం నేర్చుకుంటాము. కనుక ఈ రోజున వాటిని నేను చెప్పడానికి ఇష్టపడట్లేదు. ప్రాముఖ్యంగా ఒకటే చెప్తున్నా, ఆ రొట్టె మనము తీసుకుంటూ ఉన్నప్పుడు నిత్య జీవమునకు మనము పాత్రులం అవుతామని ప్రభు వాక్యం చెప్తుంది. హల్లెలూయా. ఈ రోజున సంస్కార ఆరాధన తీసుకోవడానికి చాలామంది నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. నేను సిద్ధపడలేదండి అని లేచి వెళ్ళిపోతూ ఉంటారు. ఈ రోజున ఎందుకని ఈ మాటలు ముందుగా చెప్తున్నానో తెలుసా? మనం ఏదో గొప్పగా నేను సిద్ధపడలేదని లేచి వెళ్ళిపోతే అది
అది డిగ్నిటీ అనో, హోదానో, అధికారమనో మీరు అనుకుంటున్నారు కానీ ప్రభు యొక్క నిత్యత్వాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు అనేది మాత్రం ఆలోచించలేకపోతున్నాం ఈరోజు. ఇది నా సొంత వ్యాఖ్యానం కాదు. యోహాను సువార్త 6వ అధ్యాయంలో 48 నుండి 58 వచనాల్లో మనం రాబోయే శుద్ధీకరణ దినాల్లో వాటిని మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు, వాటిలో లోతైన మర్మాలను మనం నేర్చుకుంటూ ఉన్నప్పుడు, మనము దేనిని నిర్లక్ష్యం చేస్తున్నామో, ఎందుకోసం అసలు ప్రభు బలలో ఆచరించక మనం ఉంటున్నామనే మనస్సును మనలో ఉండకుండగా మనమందరము శుద్ధీకరించబడి ప్రభు సన్నిధిలో యోగ్యమైన ఆ యొక్క ప్రభురాత్రి భోజనములో ఆ ప్రభు సంస్కార ఆరాధనలో మనం పాలిభాగస్థలం అవ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా. అంత మాత్రమే కదా, వాక్యం చెప్తుంది కదా, ఇది ప్రభువు శరీరం అని ఎవడు వివేచింపక తింటాడో వాడి శిక్షావిధి కలుగుటకై వాడు తింటున్నాడట. ఏదో రొట్టె కదా, ఏదో ద్రాక్షరసమే కదా అని చెప్పి అనాలోచనగా, ఆలోచన లేకుండా ఆచార ప్రకారంగా తీసుకుంటే దాని వలన మనకు ప్రయోజనం లేదు. కానీ దానికి తగిన సిద్ధపాటు, దానికి తగిన అంతరార్థము మనము తెలుసుకొని దానిలో ఒక గ్రహింపు కలిగి మనము సంస్కార ఆరాధనలో మనం ముందుకు సాగిపోవాలి. హల్లెలూయా. ఇలాగున మనం సంస్కార ఆరాధనలో సాగిపోవాలి అని అంటే వీరందరూ కూడా పస్కాని ఆచరిస్తూ ఉన్నారు, గొర్రె పిల్లను వధిస్తూ ఉన్నారు, ఆ పొంగని రొట్టెలను తింటూ ఉన్నారు, ఆ యొక్క ద్రాక్ష రసాన్ని త్రాగుతూ ఉన్నారు, ఆ గొర్రె పిల్ల మాంసాన్ని తింటూ ఉన్నారు. అయినప్పటికీ కూడా వీరిలో సమూహం ఉంది. ఆ సమూహములో ఇంకను అన్య దేవత సంగులు కనబడుతూ ఉన్నాయి. హల్లెలూయా. ఈ రోజున మనలో అవి కనబడకుండా మరుగవునుగాక. ఈ రాత్రి వాటన్నిటిని మనం విడిచిపెడుదుముగాక. ఈ రాత్రి అవి అన్నీ మన నుండి దూరమగునుగాక. అలాంటి మనస్సు మనలో తొలగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ప్రత్యేకించబడిన క్రైస్తవ బిడ్డలుగా దేవుని చేత పరిగణలోనికి తీసుకొనబడిన ఒక వ్యక్తులుగా మనం ఈ రాత్రి మారిపోవాలి. హల్లెలూయా. దేవుని మహా సైన్యముగా మనం మారిపోవాలి. హల్లెలూయా. ఈ రోజున దేవుని సన్నిధానములో ప్రభు రాత్రి సంస్కారాన్ని మనం సంస్కరించుకోవడానికి సిద్ధపడుతుండగా దేవుని వాక్యం చెప్తుంది కదా, మీరు ప్రభు బల్లలోనిది, దయ్యముల బల్లలోనిది దేనిలోని ఇద్దరు దాంట్లో మీరు పాలి భాగస్తులు కాలేరు. స్తోత్రం చెప్దామా. హల్లెలూయా. ఇటు ప్రభు బల్లలోది పట్టుకొని అటు దయ్యముల బల్ల మీద పట్టుకోవడానికి మీరు అర్హులు కాదు. నువ్వు ప్రభు బల్లలోనిది పట్టుకోవాలి అని అంటే దెయ్యము బల్లను విడిచిపెట్టి రావాలి. ఈ రోజున ప్రభు సంస్కార ఆరాధనలో మనం అందరము పాలిభాగస్థలం అవ్వాలి అని అంటే యహలోక సంబంధమైనవి, దేవునికి వైరమైనవి, దేవునికి విరుద్ధమైనవి, దైవవాక్య వ్యతిరేకమైనవి, దేవునికి అయిష్టమైనవి, దేవునికి ఆయాసకరమైనవి, దేవుని నొప్పించేవి ఏవేవైతే మనలో ఉన్నాయో ఈ రాత్రి ఆ అన్య దేవతలన్నిటి నుండి మనం ప్రత్యేకించబడుదుముగాక. అటు ఆత్మ మన మీదను కృమ్మరించబడునుగాక. అటు పరిశుద్ధాత్మ శక్తితో మనం ముందుకు నడిపించబడుదుముగాక. హల్లెలూయా. ఒక ప్రత్యేకమైన జీవితము నేటి దినాలలో కరువైపోతూ ఉంటే ఈ రాత్రి దేవుడు మనతో సూటిగా మాట్లాడుతున్నాడు కదా, ఒక ప్రత్యేకమైన జీవితము కలిగి ప్రభువు కొరకు మనం బ్రతికే భారముగా ఉండాలట. హల్లెలూయా. ఎలా ఉండాలట? దేవుని సన్నిధానములో వారితో మనము కలిసిపోకూడదు. ఏం చేయకూడదట అంటున్నాడు కదా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం చదువుదాం ఒకసారి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం నుండి. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తుకు బెలియాలుతో ఏమి సంబంధము, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినై ఉందును, వారు నా ప్రజలై ఉందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకూడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకొందును, మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమారులనై కుమార్తెలనై ఉందురని సర్వశక్తి గల దేవుడు చెప్పుచు ఉన్నాడు. స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి మనము చదువుకుంటున్న ఈ లేఖన భాగాన్ని మనము ధ్యానిస్తూ ఉన్నప్పుడు ప్రభువు చెప్పుతున్న మాట, మీరు విశ్వాసులు అయితే అవిశ్వాసులతో మీరు ఎలా ఉండకూడదట
అంటే విగ్రహాలతో మనకి ఏమి పొందిక? మనం ఏమై ఉన్నాం? దేవుని వాక్యం చెప్తుంది కదా, దేవుని ఆలయముకు విగ్రహములతో ఏమి పొందిక? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం ప్రకారముగా మనమందరం ఏమై ఉన్నాం? దేవుని ఆలయమై ఉన్నాం. మరి మనము దేవుని ఆలయములై ఉన్నప్పుడు ఈ దేవుని ఆలయానికి విగ్రహములతో ఏమి పొందిక? ఏమైనా ఉందా? ఉందా? ఓ మహారాజు ఉన్నాడట పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోనే. మందసం ఉండాల్సిన ఆ మహా పరిశుద్ధమైన స్థలములో మందస్సాన్ని ఉంచక ఆ మందసం ఉండాల్సిన స్థానములో విగ్రహాలను పెట్టాడట. ఆయన స్థితి ఎంత ఘోరంగా మారిపోయిందో తెలుసా? ఎంతో లోకములో ఎవ్వడికి లేని జ్ఞానవంతుడు మళ్ళీ ఆయన. లోకములో ఎవ్వరికీ లేనంత ఐశ్వర్యము కలిగిన వాడు ఆయన. లోకములో గొప్ప పేరు ప్రాధాన్య ప్రఖ్యాతులు కలిగిన వాడైన ఒక మహా మంచి రాజు. ఆయన ద్వారానే దేవుని ఆలయం కూడా కట్టించుకుంటానని వాగ్దానం చేశాడు. అలాంటి వ్యక్తి ఏం చేశాడో తెలుసా? దేవుని వైపు నుండి తన హృదయాన్ని అన్య దేవతల వైపు త్రిప్పుకున్నాడట. ఏమైపోయాడో తెలుసా? దేవుడు వాగ్దానం చేసిన దానిని కోల్పోయాడు. ఈ రోజున దేవుడు ఒక నిత్యత్వాన్ని మనకిస్తానని వాగ్దానము చేశాడు. ఆ నిత్యత్వాన్ని ఇవ్వడానికి గల కారణం ఏంటి? ఆ నిత్యత్వం పొందుకోవడానికి అర్హత ఏంటి అంటే, ఆయన శరీరమును ఎవడు తిని ఆ పాత్రలోనిది త్రాగునో వాడే నిత్య జీవము గలవాడని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. త్రాగితే కాదు, త్రాగిన వాడే, తిన్నవాడే, ఎవరైతే ప్రభు సంస్కార ఆరాధనలో పాలి భాగస్థులు అవుతారో వారికి మాత్రమే నిత్యత్వములో చోటుంది. హల్లెలూయా, హల్లెలూయా. నేను కాదు ఖండించి చెప్తుంది, దేవుని వాక్యము ఖండించి చెప్తుంది. ఏంటో తెలుసా? ఎవరైతే ప్రభు సంస్కార ఆరాధనలో సరి అయిన సిద్ధపాటు కలిగి యోగ్యమైన మన సాక్షితో ప్రభు యొక్క రక్తాన్ని శరీరాన్ని భుజించి పానము చేసి అర్హత కలిగి దేవుని సన్నిధిలో యోగ్యులుగా నిలబడతారో వారు నిత్యత్వంలో వారు ఆశీర్వదించబడిన పరలోకపు అర్హులని దేవుని వాక్యము సెలవిస్తుంది. హల్లెలూయా. ఈరోజు అలాంటి అర్హత నీకు నాకు కావాలి అనంటే ఈ రాత్రి మనలో ఉన్న ప్రతి విధమైన లోక సంబంధమైన విగ్రహారాధన విషయాలన్నీ కూడా విడిచిపెట్టే మనస్సు మనకు ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలీలందరూ కూడా దేవుని నమ్ముకున్నారు. ఆ మేఘము కింద నడిచారు. ఆ యొక్క అగ్ని స్తంభము వెనుక నడిచారు. ఆ యొక్క ఎర్ర సముద్రంలో బాప్తిస్మము పొందారు. ఆ యొక్క మన్నాను తిన్నారు. ఆ ఎర్ర సముద్రం పాయలైన దృశ్యాన్ని కనులారా చూశారు. ఆ బండలో నీళ్లు త్రాగారు. ఆహా ఓహో అన్నారు. హల్లెలూయా, స్తుతి మహామ అన్నారు. ప్రభు త్వరగా వస్తున్నాడన్నారు. దేవుడికి మించిన మహాదేవుడు లేడన్నారు. అయినప్పటికీ కూడా మోషే పర్వతం మీదకి వెళ్ళిన తరువాత వీరికి దేవుడు లేడు అనుకొని ఒక దూడను చేసుకున్న ఒక గుంపు ఇశ్రాయేలీలలో ఉన్నట్లే నేడు ప్రతి ఆశీర్వాదాన్ని, ప్రతి ఆత్మవరాన్ని, ప్రతి ఆత్మఫలాన్ని కలిగి ఉన్న క్రైస్తవ సమాజంలో నేటికి ఇంకా విగ్రహారాధన సంబంధమైన అనుబంధ బాంధవ్యాలు లోపల నాటుకుపోయాయి అని చెప్పడానికి సందేహం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని పరిశుద్ధ వాక్య గ్రంథములు అంటాడు కదా, ఇదిగో మీ పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టాలి. విడిచిపెట్టడానికి ఎంతమంది ఇష్టంగా ఉన్నారో 2 చేతుల పైకెత్తి స్తోత్రం చెప్తారా? నిజంగా ఇష్టం కలిగి ఉన్నారా? ఈ లోకములో మీకు ఎంత కష్టం వచ్చినా, ఈ లోకములో మిమ్మల్ని ఎంత శ్రమ పెట్టినా, ఈ లోకములో మీ చిరఛేదనం చేసినా, మీ చర్మం ఒలు చేసినా, బ్రతుకుంటుండగానే నిన్ను నూనెలో వేపుతున్నా కూడా దేవుని సముఖములో నీవు విడిచిపెట్టిన ఆ విగ్రహారాధన తోలికి మరలా నువ్వు వెళ్ళకూడదు. స్తోత్రం చెప్దామా? నువ్వు నన్ను చంపితే చంపేయి, నువ్వు అగ్ని గుండములో పడేసినా పర్వాలేదు, 7 ఇంతలు కాదు 700 ఇంతలు నువ్వు ఎక్కువగా చేసుకున్నా మేము నీకు మొక్కమంటే మొక్కం, నీకు సలాము కొట్టం, నీకు సాగిలు పడం, ఆ బొమ్మ పేరు కూడా మా నోటినెత్తం అని చెప్తున్నారు సాక్ష్యం. హల్లెలూయా,
ఈ రోజున నీవు కూడా అదే మనస్సు కలిగి షడ్రకు మెషకు అబెద్నెగో వా పేరును నోటిని ఎత్తలేదట, వారు పూజింపలేదట, నమస్కరింపలేదట. కానీ దేవుని వాక్యములో ఆ షడ్రకు మెషకు అబెద్నెగోలు చెప్పుతున్న మాట ఏంటో తెలుసా? మా దేవుడు మండుచున్న ఈ వేడిమి గల అగ్నిగుండముల నుండి కూడా రక్షించగలిగిన సమర్థుడు. స్తోత్రం చేద్దామా? హల్లెలూయా! దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా! హల్లెలూయా! ఈ రాత్రి అలాంటి సమర్థుడు మన మధ్యలో సంచారము జరిగిస్తూ మనల్ని సరి చేయడానికి, ఆయన మనల్ని పరిశుద్ధపరచడానికి బహుసిద్ధముగా ఉన్నాడు. హల్లెలూయా! నువ్వు చేయాల్సిందేంటి? పోయిన శనివారం చెప్పుకున్నాంగా, నీ పాత్ర బోర్లా ఉండాలా, తిప్పబడాలా? నీ పాత్ర బోర్లా ఉంచుకుంటే పైన మాత్రమే కడగబడుతుంది. ఈ రోజున నీ పాత్రను నువ్వు త్రిప్పుకోవాలి. స్తోత్రం చెప్దామా? ఎవరి వైపు? లోకం వైపు ఉన్న నీ పాత్రని ఈ రాత్రి నువ్వు దేవుని వైపు గనక త్రిప్పుకుంటే, ఆ దేవుడు తన బలమైన అభిషేకముతో, తన వాక్యముతో, ఆయన సుత్తి వంటి మాటతో నిన్ను పరిశుద్ధపరచడానికి, నీకు ఎక్కడెక్కడ సొట్టలు పడ్డాయో, ఎక్కడెక్కడ నీ ఆత్మీయ జీవితంలో నొత్తలు పడ్డాయో వాటన్నిటినీ సరి చేయడానికి ఈ వాక్యమనే సుత్తితో మనల్ని సరి చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా! హల్లెలూయా! నిన్ను వెల్డింగ్ చేయడానికి నీ యొక్క ఇత్తడి పాత్ర, నీ హృదయం అనే పాత్ర అది బేటలు పడిందేమో, కన్నాలు పడి దేవుని వాక్యం అందులో నిలవకుండా కింద లీక్ అయిపోతూ ఉందేమో, పనికి రాకుండా పోతూ ఉందేమో. ఆ చిల్లు పడ్డ ఈ యొక్క నీ హృదయానికి ఆయన అగ్నితో టెంకం అంటారు. తెలుసా? తెలుసా టెంకం? తెలుసా? బిందులు కన్నాలు పెడితే దాన్ని కాల్చి అంటిస్తారు. అలాంటి టెంకం వేయడానికి దేవుడు ఈరోజు సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా! ఎందుకు ఇవన్నీ మీకు చెప్తున్నానంటే, ఇవైతే మర్చిపోం కదా. నిజమే కదా. బిందుకు మాట్లేయడానికి వచ్చినోడు ఆ టెంకాన్ని వేడి చేస్తాడు, లేదంటే వెల్డింగ్ గోడ దగ్గరికి వెళ్తే ఇనపొక్కలు అంటించడానికి అగ్ని ఖచ్చితంగా వాడతాడు. ఈ రోజున కూడా దేవుడు సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా! ఆయనతో నిన్ను నన్ను ఐక్యపరచడానికి, దేవునితో నిన్ను నన్ను సంధి చేసి ఆయనతో మనము సహవాసము చేయడానికి పరిశుద్ధాత్మ దేవుని ప్రభు సిద్ధంగా ఉంచాడు. హల్లెలూయా! వీళ్ళు ఏం చేస్తున్నారు? వీరిలో ఇంకా ఒక గుంపు ఉంది. ఆయన అంటున్నాడు, మీరు అవిశ్వాసులతో, నామోహం కాదు, వాక్యం చదువుతాం ఇప్పుడు ఒకసారి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం, మీరు అవిశ్వాసులతో జోడీగా చేతిలో చేయి వేసుకొని వదిని పద. ఎక్కడికి? ఎక్కడికి? ఎక్కడికో. ఎవరితో? ఎందుకు? ఆయన అంటున్నాడు, నీతికి దుర్నీతితో ఏమి, అసలు నీకేంటి పని అన్న. నేను కాదు, వాక్యం. అసలు నీకేం పని? అసలు నీవు క్రీస్తు యొక్క రక్తము చేత కడగబడి నీతిమంతురాలుగా, నీతిమంతుడుగా మార్చబడ్డావు. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, సరే ఒప్పుకుందాం. కానీ క్రీస్తు యొక్క రక్తము చేత మనం అందరం నీతిమంతులుగా తీర్చబడ్డాం కదా. మరి నీతిమంతులుగా తీర్చబడిన తర్వాత మళ్ళా ఆహా ఊహు అనుకుంటూ మళ్ళీ వెళ్ళి అదే బురద పాముకుంటానంటే ఎట్ట కుదురుద్ది? ఈపి పగిలిద్ది. అవునా? నేను కాదులే పగలగొట్టేది. తెల్ల బట్టలేసి నిన్ను శుభ్రంగా శుద్ధి చేసి నిన్ను చక్కటి ప్లేస్లో కూర్చోబెడితే, పోయిన ఆదివారం చెప్పా కదా పంది కదా, ఆ పందిలాగా తిరిగి మళ్ళీ వెళ్ళి బురదలోనే పడుకుంటానంటే తీసుకొచ్చి ఈపు బడేలు పగిలేటట్టు ఒకడు బాదుతాడు. అందుకనే దేవుడి చేత దెబ్బ తినేంత వరకు తెచ్చుకోక, ఆయన కొట్టక ముందే, ఆయన మాట్లాడుతున్నప్పుడే, ఆయన హెచ్చరిస్తున్నప్పుడే, ఆయన గద్దిస్తున్నప్పుడే మనము సరి చేయబడి ప్రభు పాదాల దగ్గర సాగిలి పడిపోదాం. హల్లెలూయా! హల్లెలూయా! ఎన్ని మార్లు గద్దించినను లోబడిన వాడు, ఏం చెప్పలేదు, మీరే చెప్పారు. మళ్ళీ పాస్టర్ గారు ఎలా చెప్పారని నన్ను అంటారు, నాకెందుకు? అప్పుడు నా దగ్గరికి వచ్చి ఎవరైనా అడిగితే నేను చెప్పలేదమ్మా, నేను తలే చెప్పాను, తోకాలే చెప్పుకున్నారు. ఎన్నిసార్లు గద్దించినను లోబడకపోతే, మాట వినకపోతే హఠాత్ మరణం. టీవీ 9లో రావచ్చు, సాక్షిలో రావచ్చు, ఈటీవీలో రావచ్చు, ఈటీవీ న్యూస్లో రావచ్చు, ఘంటారావంలో రావచ్చు, నేరాల ఘోరాల్లోనైనా రావచ్చు. నేనంట దేవుని సన్నిధానములో నీతికి దుర్నీతికి ఏమి సాంగత్యం?
నీకు అవిశ్వాసులతో నీవు జోడుగా ఉండాల్సిన పని ఏమొచ్చింది? అంత మాత్రమే కాదు అంటున్నాడు, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక. దేవుని ఆలయంలో ఏముండాలి? దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆయనని. ఆలయంలో ఏముండాలి చెప్పరేంటి? ఇప్పుడేగా చెప్పాను. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతో. మరి దేవుని ఆలయంలో నువ్వు ఆరాధిస్తున్నప్పుడు నీలో ఏముండాలి? ఆత్మ ఉండాలి. మంచిదే, మీరే చెప్పారు. ఆత్మ ఉండాల్సిన నీలో విగ్రహాలకి పొందికేంటి అని అడుగుతున్నాను. అంటే వాక్యం తరపున నేను అడుగుతున్నానులేండి. కొరింథీయులకు రాసిన 3వ పత్రిక 16వ అధ్యాయంలో 3వ అధ్యాయము 16వ వచనంలో మొదటి పత్రికలో ఆయన అంటున్నాడు కదా, మీ దేహము దేవుని ఆలయమనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు అరగరా? మీకు తెలీదా? తెలుసా తెలీదా? చెప్పండి అమ్మా, తెలుసా తెలీదా? తెలుసా? అబ్బో, మరి తెలిసి విగ్రహాలకు మీ మనసులో ఏమి పొందిక? అవి కూడా ఉన్నాయి. ఏంటి ఆ విగ్రహాలు అనేవి? కానీ ఇప్పుడు చెప్పనుగా, శుద్ధీకరణ కూడికలో ఫోర్క్ పెట్టి గుచ్చి వాటి వేర్లతో సహా పీకి బయటపడేయడమే నా పని. హల్లెలూయా. నేను అంటున్నా, ఏదో శుద్ధీకరణ కూటాలన్న సంస్కార ఆరాధన కొరకు నువ్వు శుద్ధి చేసుకొని నువ్వు పరిశుద్ధపరచబడడం కాదు. ప్రభు రాకడ ఆసన్నమైంది గనుక ఏ విధము చేతనైనను ప్రభు యొక్క ముఖ దర్శనము చేసుకొని రాకడలో ఎత్తబడి నిత్యత్వములో నేను కూడా ఉండాలనే మనస్సు కలిగి మనం శుద్ధీకరించుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు కాకపోతే ఏముంది, మళ్ళీ పోయినసారి మళ్ళీ వచ్చే తర్వాత అక్టోబర్ నెలలో ఎత్తారు కదా, అప్పుడు తీసుకుందాం. అప్పుడు ఉంటావో ఓడతావో ఎవరికి తెలుసు. అందుకనే ఓడగొట్టక మునిపే మనలో దేవునికి వ్యతిరేకమైన వాటిని అన్నిటినీ మనము కడుగుకొని శుద్ధీకరించుకొని దేవుని ఎదుట యోగ్యులుగా మనము మారిపోదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అంటున్నాడు, దేవుని ఆలయములో విగ్రహములకు ఏమి పొందిక? విగ్రహం అంటే ఏంటి చెప్పండి? విగ్రహము అంటే ఏంటి? మీకు తెలిసిన భాషలో మీకు వచ్చింది చెప్పండి. బొమ్మ. బొమ్మ ఎలా ఉంటుంది? సరే, షాపింగ్కి వెళ్తాంగా, దాని చీర అదే కట్టుకుంటుందా? దాని ప్యాంటు షర్ట్ దానికి అదే వేసుకో, మేము డ్యూటీ బంద్ చేసుకుంటా అంటే బొమ్మ వేసుకుంటుందా? ఏమి దానికి అది అలంకరించుకుంటుందా? దాని ముఖం చూస్తే అబ్బా బొమ్మ ఎంత అందంగా ఉందో అంటాం కదా. దాని బట్టలు వేసిన బట్టలు ఎంత అందంగా ఉన్నాయి, అసలు బొమ్మ భలే ఉంది, ఎంత చూడముచ్చటగా ఉందో, అందంగా ఉందిరా, కనులకు ఇంపుగా ఉందిరా అనుకుంటాం. కానీ దానిలో ఏం లేదు, దానిలో ఏం లేదు, జీవము లేదు. జీవము లేని కారణము చేత దానిలో చలనము. 115వ కీర్తన ఒక్కసారి చదువుతాం వద్దాం. 115వ కీర్తన 3వ వచనం నుండి చదువుదాం. మా దేవుడు ఆకాశమందున్నాడు, తనకిచ్చ వచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు. వారి విగ్రహములు వెండి బంగారువి, అవి మనుషుల చేతి పనులు, వాటికి నోరిండి. విగ్రహాలు ఎవరి చేత చేయబడ్డాయి? ఇప్పుడు విగ్రహము అంటే అర్థం ఏంటనంటే మనుషులు చేసుకున్నది. ఏంటి? సరే, ఆ ఒక్క ముక్క చాలు మనకి. విగ్రహం అంటే ఏంటి అని మీకు చెప్పడానికి. విగ్రహము ఎవరి ద్వారా చేయబడుతుందట? అది మనుషుల చేత చేయబడింది. ఈరోజు దేవుని ఆలయములో విగ్రహాలకి ఏమి పొందిక అంటే, దేవుని ఆలయమై ఉన్న నీలో, దేవుని ఆత్మ నివసించవలసిన నీలో, మనుషుల చేత చేయబడుతున్న వాటికి నీలో ఏమి పొందిక అని దేవుని వాక్యము ప్రకారముగా ఈ రోజున ఒక ప్రశ్న మీకు వేస్తున్నాను. దానికి తగిన సమాధానం మీ దగ్గర ఉంటే పరలోకంలో మీరే ముందుంటారు. ఒక్కడ కూడా చెప్పలేదు, ఇప్పటికీ లేగలేదు నోరు చెయ్య, అబ్బా చేతులు కూడా లేక. ఏ నోరేమైంది? చెప్పు గట్టిగా.
హల్లెలూయా. నేనంట విగ్రహం అంటే ఎవరి చేత చేయబడిందట? మనుషులి మనుషుల చేత చేయబడినవేంటి? ఆ? విగ్రహాలేనమ్మా. విగ్రహాలు మనుషుల చేత చేయబడి. నేను అంటుంది అది కాదు. నీ మనస్సులో అనగా దేవుని ఆలయంలో విగ్రహానికి ఏమి పొందిక? అంటే ఇప్పుడు దేవుని ఆలయం అంటే ఎవరు? మనమే అంటే మనం ఎవరం? మనుషులమేనా? ఈ మనిషిని దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఆలయం అంటుంది. ఆలయంలో ఏముండాలి? ఆత్మ. ఆత్మ జీవింపజేస్తుందా లేదంటే చచ్చిపోయేటట్టు చేస్తుందా? గలతీయులకు రాసిన పత్రికలో అదే చెప్తుంది. ఆత్మ జీవింపజేయును. హల్లెలూయా. ఈ ఆత్మ దేవుని ఆలయమై ఉన్న నీలో ఉంటే నువ్వేమవుతున్నావు? జీవిస్తూ ఉన్నావు, జీవింపజేయబడుతూ ఉన్నావు. అంటే ఈ రోజున నీవు జీవిస్తున్న స్థితిలో ఉన్నావా లేదంటే ఆత్మీయతలో చచ్చిపోయిన స్థితిలో, చలనము లేని స్థితిలో ఉన్నావా? మామూలుగా మనలో మన మాట అడుగుతున్నా. ఏ స్థితిలో ఉన్నాం? జీవించుచున్న స్థితిలోనా, చచ్చిపోయిన స్థితిలోనా? భౌతికపరమైన విషయాల్లో నేను అడగట్లే. అందరూ నాకు దేవుడు ఇచ్చిన కళ్ళు ఇంకా బంద్ చేస్తూనే ఉన్నాయి. ముక్కు నూపిరాడుతుందిగా, గుండు కొట్టుకుంటుందిగా, కళ్ళు ఆడుతున్నాయిగా, అన్నీ ఆడుతున్నాయి కాబట్టి బ్రతికినట్టే. భౌతికంగా, ఆత్మీయంగా అడుగుతున్నా. ఆత్మీయ జీవితంలో మీరు జీవిస్తూ ఉన్నారా? జీవించుచున్నవాడు ఏం చేస్తాడు చెప్పండి? హలో, ఏంటమ్మా? బ్రతికున్నాడు అనడానికి రుజువేంటి? ఇడు బ్రతికే ఉన్నాడు, చచ్చిపోలేదు అనడానికి రుజువేంటి? శ్వాస ఆడుతుంది, ఓకే. ఇంకా సరే నాడి, ఇంకా అది చూపు, వందనాలమ్మ. ఇంకా మాట, ఇంకా అది వచ్చింది గాడిలోకి బండి, ఇంకా వీనికిడి, ఇంకా కదలికలు, ఇంకా నడక, ఇంకా నోరు ఆడుతుంది, నవ్వులుతూ ఉంటుంది, తింటూ ఉంటుంది, జీర్ణక్రియ. ఇవన్నీ ఎవరిలో పనిచేస్తున్నాయి? జీవిస్తున్న వాడిలో. హల్లెలూయా. అంటే బ్రతికున్న వారిలో. ఇప్పుడు నువ్వు ఆత్మీయంగా బ్రతికి ఉన్నావు అని అంటే నువ్వేం చేయాలి? ఇప్పుడే మీరు చెప్పినవే కదా, నేను కూడా చెప్పలేదు, మీతోనే చెప్పించా. జీవితున్నాడు ఏం చేస్తాడనంటే నాడి కొట్టుకుంటుంది అన్నారు, చూస్తాడు అన్నారు, వింటాడు అన్నారు, మాట్లాడతాడు, తింటాడు, పడుకుంటాడు, ఆడతాడు, పాడతాడు, నడుస్తాడు అని చెప్పారు. మరి జీవించుచున్న నీవు ఆత్మ సంబంధంగా నీవు దేవుని యొక్క దర్శనాన్ని, దేవుని యొక్క ముఖ దర్శనాన్ని చూస్తున్నావా? జీవించుచున్న నీవు దేవుని యొక్క స్వరాన్ని వినగలుగుతున్నావా? జీవించుచున్న నీవు దేవునితో మాట్లాడగలుగుతున్నావా? జీవించుచున్న నీవు జీవాహారమైన దేవుని వాక్యమును దివారాత్రము ధ్యానించి దాన్ని భుజిస్తున్నావా? దాన్ని ఆరగించుకుంటున్నావా? దేవునితో పాటు నడుస్తూ ఉన్నావా? దేవుని చెయ్యి పట్టుకున్నావా? వీటిలో ఏ ఒక్కటైనా మనలో ఉందా? లేదు అంటే మనము బ్రతుకుతున్నట్ట లేదా? భౌతికపరమైన విషయాలలో భౌతికంగా, శారీరకంగా మనం బ్రతుకుతున్నాము, కానీ ఆత్మీయ స్థితిలో మనము చచ్చిన వారమే. అందుకనే ప్రభువు వాళ్ళు అంటారు, అయ్యా మీరు సున్నం కొట్టిన సమాధులు. ఏం కొట్టిన సమాధులు? ఆ లోపల ఏముంది? లోపల ఏముంది? సమాధిలో ఏముంటుంది? కుళ్ళిపోయి, ఎండిపోయి, ఆరిపోయి, పురుగులు పట్టిన ఎముకలు ఉంటాయి. కానీ పైకి, పైన పటారం అది. అలా మీరు త్వరగా అందించేస్తుంటే త్వరగా ముందుకు వెళ్ళిపోదాం. శుద్ధీకరణ కూటాల్లో మనకి ఇవే రావాలి బయటికి. లోపల ఏవేవైతే దాచేసుకుని ఆ బీరువాలేట్టి లేదా బోసానం పెట్లుండే పెద్ద ఇంతకుముందు, ఆ బోసానం పెట్లెట్టి పెద్ద తాళం కప్ప దానికి పడేసి
ఇంకా దాచుకున్నావేమో. ఈ రోజున వాటినన్నిటినీ తీసి, ఆ తాళం గప్ప తీసి, భోషానం పెట్టి మూత తీసి, ఆ లోపల ఉన్న దాగి ఉన్న వాటినన్నిటినీ బయట పడేస్తేనే నీ పెట్టి ఖాళీ అయినప్పుడు, నీ పాత్ర ఖాళీ అయినప్పుడు దేవుడు తన మహిమతో నింపుతాడు. హల్లెలూయా. ఇప్పుడు విగ్రహం అనంటే దేవుని చేత కాక నరుని చేత చేయబడింది. అంటే మనిషి తనంతట తానే కొన్ని విగ్రహాలను నిర్మించుకుంటూ ఉన్నాడు. ఆ నిర్మించుకుంటున్న విగ్రహాలలో ఏం లేదు, చలనము లేదు, వాటిలో కదలిక లేదు, స్పందన లేదు. ఈ రోజున నీ హృదయంలో స్పందించలేని మనస్తత్వము నీలో ఉంటే అదొక విగ్రహమే. ప్రేమించే మనస్సు నీకు లేకపోతే అదొక విగ్రహమే. లోకాన్ని ప్రేమిస్తే అది ఒక విగ్రహమే. దేవుని కంటే ఎక్కువగా మొదటి ప్రాధాన్యత, మొదటి స్థానం ఎవరికైనా, ఏ వస్తువుకైనా, ఏ వ్యక్తికైనా ఇస్తే అది కూడా ఒక విగ్రహమే. ఈ రోజున ఎన్ని విగ్రహాలు ఇలా ఉన్నాయి? దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు నీలో ఉంటే అది ఒక విగ్రహమే. దేవునికి వ్యతిరేకమైన ఏ క్రియ అయినా, ఏ పని అయినా, ఏ మాట అయినా, ఏ చూపైనా, ఏ వినికిడైనా, దేవుని స్వరము కాక మరొక స్వరము ఏదైనా సరే, ఆకాశమందు మా దేవుడున్నాడు, ఆయనకి ఇచ్చవచ్చునట్లు ఆయన చేస్తున్నాడు. కానీ మనుష్యులు వారి విగ్రహములు వెండివి, బంగారువి, అవి మనుషుల చేతి పనులు. వాటికి నోరుండి పలుకవు, కన్నులుండి చూడవు, చెవులుండి వినవు, ముక్కులుండి వాసన చూడవు, చేతులుండి ముట్టుకొనవు, పాదములుండి నడవవు, గొంతుకుతో మాట్లాడవు. వాటిని చేయవారును వాటి యందు నమ్మకించు వారందరూ వాటి వారై ఉన్నారు. హల్లెలూయా. వాటిని చేయువారును వాటిని చేయువారందరూ కూడా వాటి వంటి వారై ఉన్నారనంట. అంటే ఇప్పుడు ఒక విగ్రహాన్ని చేస్తున్నవాడు కూడా ఒక విగ్రహం అయిపోతూ ఉన్నాడు. అందుకనే దేవుని వాక్యం అంటుంది, అవిశ్వాసులతో, విగ్రహారాధికుల జోలికి మీరు వెళ్ళొద్దు. ఎందుకంటే వారు కూడా చలనము లేని, దేవుని వాక్యము వినలేని, దేవుని చూడలేని ఒక రాతి వంటి విగ్రహాలే. వారితో మీకు పొందుకుండకూడదు, వారితో మీకు జోడి ఉండకూడదు. విశ్వాసులకి అవిశ్వాసులకి ఏమి పొత్తిక, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం? దేవుని ఆలయమై ఉన్న నీకు విగ్రహములు నీలో ఉండడానికి వీలు లేదు. విగ్రహ సంబంధమైన సంబంధ బాంధవ్య సహవాసాలు నీలో ఉండడానికి వీలు లేదని ఈ రాత్రి దేవుని వాక్యము చాలా స్పష్టంగా మనకి తెలియజేస్తుంది. హల్లెలూయా. ఆ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మనం చదువుతూ ఉన్నప్పుడు ఆయన అంటూ ఉన్నాడు కదా, మనము జీవము కలిగిన దేవుని ఆలయమై ఉన్నామట. హల్లెలూయా. ఎలాంటి దేవుడు? మన దేవుడు ఎక్కడున్నాడు? ఆకాశమందున్నాడు. ఆయనకి ఇచ్చవచ్చినట్లు, ఆయనకి నచ్చినట్లు మనల్ని ఏం చేశాడట? చేసి ఉన్నాడు. గనుక జీవము కలిగిన దేవుని ఆలయమై ఉన్నాము. అందుకనే దేవుడు ఇలాగున సెలవిచ్చుచున్నాడట. ఎవరితో సెలవిస్తున్నాడో తెలుసా? ఎవరైతే జీవము కలిగే దేవుని ఆలయమై ఉన్నారో వారిలో నేను నివసించి సంచరింతును అంటున్నాడు. హల్లెలూయా. దేవుడు ఎక్కడుంటాడట? నాలో అనండి. ఎవరి కారుగా నాలో ఉంటాడానండి? ఉన్నాడా? ఇప్పుడే కదా చెప్పాను వాక్యం. దేవుని ఆలయంలో విగ్రహాలకి ఏమి, ఎందుకు విగ్రహాలు ఉన్నాయంటే మౌనమే అంగీకారం అన్నట్లు ఎవరు తలకాయ లోపకుండా మౌనంగా ఉన్నారు. ఇన్ని విగ్రహాలు మనసులో వేసుకొని ఇప్పుడు దేవుడు ఉన్నాడంటే ఉన్నాడంటారు. అందుకని క్రీస్తుకు బెలియాలతో ఏం సంబంధం? విగ్రహాలు ఉన్న చోట దేవుడు ఉంటాడా? దేవుడు ఉన్న చోట విగ్రహాలు ఉంటాయా? దేవుడు ఉన్న చోట మనిషి చేతి పనులు ఉంటాయా? దేవుడున్న చోట మనుషుల ఆలోచనలు పనిచేస్తాయా? దేవుడు ఉన్న చోట మనిషి యొక్క ప్రతి విధమైన ఆలోచనలు ఏవైనా పనికొస్తాయా? మరి ఇప్పుడు అంతా మనకు నచ్చినట్లు మనం చేసుకున్నాము, కానీ దేవుడికి ఇచ్చవచ్చినట్లు మనం నడుస్తున్నామా? మా దేవుడు ఆకాశమందున్నాడు, ఆయనకిచ్చవచ్చినట్లు చేస్తున్నాడు. దేనిని? దేవుని మందిరాన్ని, దేవుని ఆలయమైన నిన్ను ఆయనకిచ్చవచ్చినట్లు ఆ జీవం కలిగిన దేవుడు నీలో నివసించి సంచరిస్తూ ఉన్నాడు. కనుక ఆయనకిష్టమైన రీతిలో నిన్ను నడిపిస్తూ ఉంటాడు. ఆయనకు కావలసిన మార్గములో నిన్ను బలపరుస్తూ ఉంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. అంత మాత్రమే కదా అని చెప్తూ ఉన్నాడు కదా. ఇంకా నేను వారి
దేవుడునయుందును, వారు నా ప్రజలయుందురు. కావున కావున అన్నాడు అంటే కారణం ఏంటి? ఓ అబ్బాయి, నేను మీకు దేవుణ్ణి, మీరు నా బిడ్డలు లేదా మీరు నా ప్రజలై ఉన్నారు కాబట్టి అన్నాడంటే కండిషన్ ఏదో, మీలో నివసించి ఆయన సంచరించాలి అన్నా, మీకు ఆయన దేవుడై ఉండాలి అన్నా, ఆయన మీతో కూడా జీవించాలి అన్నా, మీలో ఆయన పని చేయాలి అన్నా, మీరు ఆయన ప్రజలై ఉండాలి అన్నా, ఆయన అంటున్నాడు కావున, కాబట్టి, సో బట్ మీరు ఎవరి నుండి, హలో, ఎవరి నుండి? వారి మధ్య నుండి. ఎవరు వారు? 6 నెలలు సహవాసం చేస్తే వారు వీరవుతారు కదా. నీకు ఏ సహవాస దోష గుణాలు అంటుకున్నాయో వారి నుండి నీవేమైపోవాలి? అది మరి స్తోత్రం చెప్పవే. హల్లెలూయా. ఇప్పుడు నీవు ఏ సహవాసమును బట్టి దేవునికి దూరం అయిపోయావో వారి మధ్య నుండి నీవేమైపోవాలి? వెడలిపోవాలి. దేవునికి నిన్ను దూరము చేసే ప్రతి ప్రక్రియ నుండి ఈ రాత్రి మనము దూరం అవ్వాలి. హల్లెలూయా. దేవుని సహవాసము నుండి నిన్ను దూరము చేసే ప్రతి దాని నుండి నీవు బయలువెడలాలి. హల్లెలూయా. దేవుని సన్నిధానములో ఆయన నిత్యత్వాన్ని దాటిపోజేసే ప్రతి లోక సంబంధమైన, అన్య ఆచార సంబంధమైన ఇహలోక బాంధవ్యాలన్నిటి నుండి మీరు వారి మధ్య నుండి బయలు వెడలిపోవాలి. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ప్రత్యేకముగా ఉండంట. ఇంకా ఏమంటున్నాడు? అపవిత్రమైన దానిని ఏం చేస్తున్నాడు? అపవిత్రమైన దానిని. ఏంటి అపవిత్రమైనది? అదేంటి పాస్టర్ గారు, మరి వాక్యంలో దేవుడు సృజించిన ప్రతిదీ మంచిదే, ప్రార్థన చేసుకొని తినేయండి అంటున్నారు కదా, మళ్ళీ అపవిత్రమైన దానిని ముట్టకండి. ఏంటి అపవిత్రమైనది? ఓకే, ఇంకా అపవిత్రమైన దానిని ముట్టద్దు అంటున్నాడు. ఎందుకనంటే నీవు పవిత్రమైన దానిలో చెయ్య వేసి ముట్టగలిగిన ఒక అర్హత నీకు ఉండాలి. కాబట్టి నిన్నేం చేయొద్దు అంటున్నాడు? నీవు చెయ్య వేయాల్సింది, నీవు ముట్టాల్సింది దేనిని? ఇప్పుడు ఇక్కడ ఖాళీగా ఉంది, రేపు ఆదివారం ఇక్కడ ఒక బల్ల సిద్ధపరచబడుతుంది. ఆ బల్ల మీద ఒక తెల్ల క్లాత్ వేయబడుతుంది, దాని మీద కొన్ని పాత్రలు పెట్టబడితే ఆ పాత్రలో ప్రభు శరీరానికి సాదృశ్యంగా ఉన్న ఒక రొట్టె ఉంటుంది, ప్రభు యొక్క రక్తానికి సాదృశ్యంగా ఉన్న ద్రాక్ష రసం ఉంటుంది, దానికి సంబంధించిన పైన ఇంకొక క్లాత్ ఉంటుంది. అవునా? అది పవిత్రమైనది. స్తోత్రం చేద్దామా? మీరు అనుకోవచ్చు, ఏముందిలే పాస్టర్ గారో పాస్టమ్ గారో కిచెన్లోకి వెళ్ళి చపాతీ పామేసి మొక్కలు కోసి ఇచ్చేస్తారు, మిక్సీలో గ్రని పంచదార వేసేసి 4 యాలకి గింజలు పడేసి జ్యూస్ ఇచ్చేస్తారు, అయిపోయింది. అంతే కదా సంస్కార ఆరాధన. అక్కడే వేసావు పప్పులో గాలు. అది ప్రభువు శరీరం అని, ఆయన రక్తం అని ఎవడు వివేచింపక తిని త్రాగునో వాడు అపరాధి అవుతున్నాడట. అపవిత్రమైన దానిని ముట్టద్దు అని అంటే, ఆ పవిత్రమైన దానిని నీవు అపహాస్యముగా ఎంచి, దానిలో ఉన్న అంతరార్థము నువ్వు గ్రహించక, దానిలో ఉన్న ఆత్మీయతను నువ్వు గ్రహించక, అది ఎందు నిమిత్తము నీకు అనుగ్రహించబడినదో, అది ఎందు నిమిత్తము నువ్వు చేయాల్సిందో, అది ఎందుకోసము నీవు తీసుకోవాలో నీకు తెలియకుండా నిర్లక్ష్య వైఖరితో నీవు దానిని మానేసి దానిలో అయోగ్యముగా నీవు ముడితే అది అపవిత్రమైనది. నీకు మాత్రమే అది. నీ అయోగ్యతను బట్టి అది నీకు అపవిత్రముగా ఉంటుంది. అపవిత్రమైనది మనల్ని ఏం చేస్తుంటుంది? అపవిత్రపరుస్తూ ఉంటుంది, మనల్ని బలహీనపరుస్తుంది, రోగులుగా మారుస్తుంది. అందుకనే మీలో అనేక మంది రోగులు అవుతున్నారు, మీలో అనేక మంది బలహీనులు అవుతున్నారు. ఈ లోక సంబంధమైన దుష్టుడిని, ఈ లోక సంబంధమైన శత్రువుని ఎదిరించగలిగిన బలము నీలో లేకపోవడానికి గల కారణం, పవిత్రమైన బలలో యోగ్యమైన చెయ్య నీలో లేకపోవడం వల్లే నీలో చాలా మంది బలహీనులైపోతున్నారట. స్తోత్రం చెప్దామా? నీవు దేవుని సన్నిధానంలో శత్రువుని ఎదిరించి పోరాడాలంటే నీకేముండాలి? బలం ఉండాలి. ఈ బలం ఎందులో ఉందంటే ప్రభు మనకు అనుగ్రహించిన ఆ యొక్క ప్రభు బల భోజనములో మాత్రమే ఉంది. హల్లెలూయా.
దాన్ని వివేచింపగా తిని త్రాగువాడు బలహీనుడు అవుతున్నాడు. ఈ బలహీనుడు ఎదురవుతున్న శోధనని తట్టుకోలేడు, వాటిని ఎదిరించలేడు. ఈరోజు నీకు బలము కావాలంటే ఆ పవిత్రమైన దానిలో నువ్వేం చేయాలి? చెయ్య పెట్టాలి. అందులో నీవు చెయ్యి పెట్టాలనంటే అపవిత్రమైన దేంట్లోని నీవు అపవిత్రమైనవి లోకములో చాలా ఉన్నాయి. పోయినసారి 15వ కీర్తనలో మనం నేర్చుకున్నాం కదా, నీ చేతితో నీ ద్రవ్యమును వడ్డీకి అపవిత్రమైనది, అందులో దుర్వ్యాపారం ఉన్నదట, లంచము, నరహత్య చేయడానికే నీ చేతును ఇతరుల మీద నువ్వు చాపకూడదు. నువ్వేం చేస్తున్నావు? చూస్తున్నారేంటి? చూడకూడదు. ఎందుకు? అది నువ్వు ఏ తప్పు చేయకుండా తీసుకుంటే హాయిగా తీసి లెక్కెడతావు. అందరికీ ఈ లెక్కెట్టేస్తుంటే అవతలోడు కూడా లెక్కెట్టేస్తుంటాడు. మీకు ఉందో లేదో కానీ ఎవరైనా డబ్బులు లెక్కెడితే వాళ్ళతో పాటు నేను లెక్కెట్టేస్తుంటాను. అంట ఈ అపవిత్రమైన వాటి విషయాలలో నువ్వేం పెట్టకూడదు? నువ్వు ముట్టనైనా ఇంకా చాలా ఉన్నాయి అంటున్నాడు కదా. మరియు ఏంటంట, ఏం చేస్తాడట? నిన్ను ఆయన చేర్చుకోవాలి అని అంటే నీవు ఆయనకేమవ్వాలి? చేరువుగా ఉండాలి, ఆయనకి దగ్గరగా ఉండాలి. అవునా? తప్పిపోయిన కుమారుడు ఎక్కడికో వచ్చాడు, ఎక్కడెక్కడో తిరిగాడు, ఆస్తి అంతా పోగొట్టుకున్నాడు. ఆఖరికి ఆ పందులు తినే పొట్టు తినాల్సిన పరిస్థితి వచ్చిందా? తినలేదు. అరే, మా నాన్న ఇంటి దగ్గర బోళ్ళంత మంది పనోళ్ళు ఉన్నారు, వాళ్ళకి మంచి బొవ్వ దొరుకుతుంది, కక్కల ముక్కలు దొరుకుతున్నాయి, నేను కూడా మా ఇంట్లో ఒక పనోడుగానే ఉంటాను, మా నాన్న క్షమిస్తే సర్లే అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటే తండ్రి ఏం చేస్తున్నాడో తెలుసా? ఆయన ఇంకా దూరంగానే ఉన్నాడట. దూరంగా ఉన్న తండ్రికి ఎలా తెలిసింది? ప్రశ్న. అంటే తన కుమారుడు కోసం తండ్రి కనిపెట్టుకొని చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ రాత్రి నీ తండ్రి అయిన దేవునికి నీవు చేరువుగా ఉంటే ఈ రాత్రి కనబెడుతున్న దేవుడు తిరిగి మరలా తన కుమారుని చేర్చుకున్నాడట, హత్తుకున్నాడట. నీవు ఈ లోకములో నుండి ఈ బలహీనులైన, అవిశ్వాసులైన, అన్యదేవత సంబంధమైన వీటన్నిటిలో నుండి నీవు ప్రత్యేకించబడి బయలు వెడలినప్పుడు దేవుడు నిన్ను చేర్చుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకు అనంటే, అరే ఈ లోకములో దేరిని కాదనుకొని నా కొరకు నా బిడ్డలు ప్రయాసపడుతూ నన్ను వెతుక్కుంటూ నా దగ్గరికి వచ్చిన తర్వాత నేను వీరిని చేర్చుకోకపోతే, వీరి చెయ్యి పట్టుకోకపోతే, వీరిని హత్తుకోకపోతే, వీరితో మాట్లాడకపోతే, వీరి అవసరతలు తీర్చకపోతే నా బిడ్డలు ఏమైపోతారో అని అంటున్నాడు. మీరు నా యందు మీరును నిలిచి మీకు ఏది ఇష్టమో అడగండి, అది మీకు. ఎప్పుడు నువ్వెక్కడుండాలి? అడగాలి అమ్మ. ఎప్పుడు అడగాలి? ఆయన నీ దగ్గర ఉండాలి, నువ్వు లేదు దూరంగా ఉండి నాన్న ఫోన్పే చేయవా? ఉన్నా లేవు. జాగ్రత్త. నువ్వు ఎక్కడుండాలి? ఇప్పుడు నీ కొడుకు నీ మాట ఏండో నువ్వు చెప్పిన పని చేయడు, నీకు నచ్చిన పని చేయడు, ఆడికి నచ్చినట్టు ఆడు ఉంటాడు. ఇప్పుడు నాన్నకి ఫోన్ చేసి డాడీ డబ్బులు పంపిస్తారా? ఎందుకు? వాడు నీ మాట వినట్లేదు, వాడు నీ దగ్గర లేడు, నీకు చేరువయ్యలేడు, నీ మనసుకు నచ్చినట్లు వాడు ప్రవర్తించట్లేదు. అలాంటిది నువ్వే ఇవ్వకపోతే దేవుడు ఏమిస్తాడు? ఇంకా నేనంట, ఎవరైతే బయలు వెడలతారో, ప్రత్యేకంగా ఉంటారో, ఈ ప్రత్యేకించుకున్న వారందరినీ దేవుడు ఏం చేసుకుంటాడట? చేర్చుకుంటూ ఉన్నాడట. హల్లెలూయా. ఇంకా మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనై ఉందురని. హలో ఒక్క నిమిషం. మీరు నాకు కుమారులను కుమార్తెలై ఉందురని. అక్క కొంచెం గట్టిగా చెప్పు. సర్వశక్తి గల దేవుడు సెలవిచ్చుచున్నాడు. స్తోత్రం చెప్దామా? అల్లాటప్ప మనిషి కాదు ఈయన. ఎలాంటి దేవుడు అంటే వాక్యం చెప్తుంది కదా, సర్వశక్తి గల నా దేవుడు చెబుతున్నాడు. హల్లెలూయా. ఇలాంటి
సర్వశక్తి కలిగిన దేవునికి ప్రజలై ఉన్నప్పుడు, సర్వశక్తి గల దేవునికి కుమారులము కుమార్తెలమై ఉన్నప్పుడు మనము కూడా సర్వశక్తి గల వారమై ఉంటాం. హల్లెలూయా. శక్తిమంతుడు ఏం చేస్తాడనంటే, ఎలాంటి దుష్టుడు పన్నాగాలనైనా వాటిని విరచి అపవాది వేయుచున్న ప్రతి అగ్ని బాణములను ఆర్పివేయగలుగుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు అలాంటి సర్వశక్తి మనలో ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మీలో బలహీనులు అవుతున్నారంటే కారణం ఆ పవిత్రమైన దానిని ఏదో ఆచారాత్మకంగా ఏదో చెయ్యాలి కాబట్టి, తినాలి కాబట్టి, తీసుకోకపోతే మళ్ళీ అడుగుతాడు కాబట్టి ఇయ్యొద్దు మనకి. అందుకే శుద్ధీకరణ కూటాల్లో దయచేసి మరొక్కసారి వేడుకుంటున్నా, శుద్ధీకరణ కూటాల్లో ఎవ్వరూ కూడా నిర్లక్ష్యం చేయొద్దు. ఆ రోజున మీతో మాట్లాడబోయే ప్రతి మాటను బట్టి మనలో ఒక లోతైన ప్రత్యేకమైన అనుభవం కలగాలి. హల్లెలూయా. అటు రీతిగా ప్రభు సిద్ధపరుస్తూ ఉన్నాడు. ప్రతిదినము ఒక కొత్త కోణములో మాట్లాడుతూ ఉంటుంటే, ఆ సిద్ధపడుతుండగానే నాలో ఒక శుద్ధీకరణ కన్నీరు కారుతూ ఉంటే నేను అనుకుంటున్నా, దేవా నీ పిల్లల్ని ఎంతగా నువ్వు సిద్ధపరచాలని ఆశపడుతున్నావో, ఇంత తపన నీలో ఉందా అయ్యా అనే మనస్సు నాలో కలుగుతూ ఉంటే, ఈ రోజున మనం అందరమును కూడా ప్రభు మనందరినీ ఉద్దేశించి మాట్లాడబోతున్నాడు కనుక ప్రతి వారు తప్పక పాలుపంపులు పొందవలసిందిగా ప్రేమపూర్వకంగా మీ అందరిని వేడుకుంటూ ఉన్నాను. హల్లెలూయా. ఇది నా కోసం కాదు, మనందరి క్షేమము కొరకు ప్రభు యొక్క నిత్యత్వములో ఆయన సన్నిధిలో ఎత్తబడే గుంపులో మనము మొదట ఉండాలి. హల్లెలూయా. అలాగ ఉండాలంటే యోగ్యమైన పాత్రలుగా మనం ఆయనకి, ఇది కేవలం ఉపోద్ఘాతం మాత్రమే చెప్పా. ఒక్క మాట మీకు చూపించి నేను ముందుకి సాగిపోతా. దేవుని మార్గంలో నడవలేని దుర్మార్గులతో మనము సహవాసము చేయకూడదు. ఒకవేళ అలాంటి దుర్మార్గమైన మార్గంలో తప్పనిసరిగా మనము దేవుని సహవాసం చేస్తే దేవుని ప్రజలని ఆ సహవాసం చెడగొడుతూ ఉందట. అందుకే ఏమంటున్నాడో తెలుసా? లేవియా కాండము 20వ అధ్యాయము 27వ వచనాన్ని ఒకసారి చదువుకొని మనం ముగించుకుందాం. లేవియా కాండము, పురుషుని యందేమి స్త్రీ యందేమి కర్ణ పిశాచి అయినను సోదె అయినను ఉండిన ఎడల వారికి మరణ శిక్ష విధింపవలెను, వాని రాళ్లతో కొట్టవలెను, తమ శిక్షకు తామే. ఏం చెప్తుంది? పురుషుని అందేమి స్త్రీ అందేమి కర్ణ పిశాచి అయినను సోదె అయినను ఉండిన ఎడల వాడికి ఏం విధించబడాలట? అంత మాత్రమే కాదు, తమ శిక్షకు తామే. నీ శిక్షను నువ్వే కోరి తెచ్చుకోలే విధంగా ఉంటున్నావు గనుక ఆ శిక్ష నుంచి తప్పించి నీ శిక్షను, నేను చేసిన ప్రతి అవిధేయ శిక్ష పాపాన్ని, ఆ భారాన్ని, ఆ శిక్షను కల్వరి సిలువలో ఆయనే బలియాగమైపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఆయన కల్వరి కొండ మీద కాలిపోయి ఒక రొట్టెగా నీ చేతిలోకి రాబోతూ ఉన్నాడు. హల్లెలూయా. దానిని నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు. అర్థమవుతుందా? దేన్ని నిర్లక్ష్యం చేస్తున్నావు? ఆయన అంటున్నాడు, ఇది నా శరీరం. ఇంకా వివేచన మనకి రావట్లా. అది రొట్టెగానే అనుకుంటున్నాం, కానీ వాక్యంలో ప్రభు చెప్తున్నాడు, ఇది నా శరీరం. ఎక్కడ కాల్చబడిందంటే ఆ కల్వరి కొండలో శ్రమలనే పెనము మీద రెండు వైపులా కాల్చబడింది. హల్లెలూయా. ఆ కాల్చబడిన ప్రభు శరీరమైన రొట్టెని, ఆయన శరీరాన్ని తినక నిర్లక్ష్య వైఖరితో ఆ నిత్య జీవాన్ని నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు. ఈ రాత్రి మనము సరిచేయబడిన మనస్సాక్షితో ప్రభు పాదాల దగ్గరికి మనం వచ్చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. మీ శిక్షకు మీరే కారకులు. ఎలాగనంటే మీలో సోదె అయినను కర్ణ పిశాచి అయినను ఉండిన ఎడల ఏ శిక్ష? వాడు చావాలి. కానీ ఈ రోజున ఆ లోక సంబంధమైన విషయాలలో నీవు చస్తేనే ఆత్మ సంబంధమైన విషయాల్లో దేవుడు నిన్ను జీవింపజేస్తాడట. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మ శరీరముకును శరీరము ఆత్మకును ఎలా ఉంది? కలిసి ఉందా? లేదు.
శరీర సంబంధమైన విషయాలు నీలో పనిచేస్తున్నప్పుడు ఆత్మ సంబంధమైన విషయాలలో నీవు జీవించలేవు. ఈరోజు నీవు ఆత్మ సంబంధమైన విషయాలలో నీవు జీవించాలనంటే ఈ లోకములో ఉన్న ఈ కర్ర పిశాచి, శోధే, చేతబడి, ఇంకా ఇంకేమున్నాయి, అంజనాలు, ఇంకా ఇంకేమున్నాయి, సిల్లంగి, ఇంకేమున్నాయి, వీటినన్నిటిని ఏం చేయాలా? చేతులెత్తి దండం పెట్టి అంటున్నా, ఎవరు బాధపడద్దు. మీలో ఉన్నారేమో నాకు తెలియదు, ప్రభు మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి వారందరూ కనికరించబడుదురుగాక. అబ్బో, ఎంతమంది ఉన్నారా? నేనంట దేవుని నమ్ముకున్నామా? డౌటా? నమ్ముకున్నారా లేదా? ఎందుకు నమ్ముకున్నారు? ఏమో నా దేవుడు గురించి ఇప్పుడే చదివించా కదా. మా దేవుడు ఆకాశమందు ఉన్నాడు, ఆయనకి వచ్చినట్లు ఆయన చేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, సర్వశక్తి కలిగిన దేవుడు ఇలాగున చెప్పుతున్నాడు. మన దేవుడు అంటే పోన్లే, మీరు సందేహించున్నారు కాబట్టి, నా దేవుడు, అమ్మగారి దేవుడు ఎలాంటి దేవుడు అంటే సర్వశక్తి గల దేవుడు. మరి మీ దేవుడు నిజమే? ఊరుకోండి. ఎలాంటి దేవుడు? శైలంగలు తీయించుకోవడానికి ఎందుకు వెళ్ళేది? అంచనాలు వేయించుకోవడానికి ఎందుకు వెళ్ళేది? సిగ్గు లేదు దేవుని పిల్లలని చెప్పుకోవడానికి? సర్వశక్తి గల దేవుని పిల్లలమని, సర్వశక్తి కలిగిన దేవుడు ఆకాశమందున్నాడని చెప్పుతున్నావే, ఇవన్నీ చేయడానికి సిగ్గు లేదు? వాటిని విడిచిపెడితేనే నీవు దేవుని బల్లలో పాలి భాగస్థుడుగా, పాలి భాగస్థురాలుగా నిలబడగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి మనస్సు నీలో ఉండి ప్రభు బలలో చేయబెట్టినా అది నీ బలహీనతకే, అది నీ రోగముకే, అది నీ క్షామముకే, అది నీ బలహీనతకే, అది నీ చావుకే. వారి శిక్షను వారే కారకులట. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ప్రభు బల్లారాధనలో ఎవరైతే అపవిత్రమైన వాటిని ముడతారో, యోగ్యులుగా కాక అపవిత్రులుగా ఉండి ప్రభు యొక్క శరీరమని ఆ పవిత్రుడైన పరిశుద్ధుడైన దేవుని శరీరమును తిని ఆ యొక్క రక్తమును పానము చేస్తాడో వాడు ఏమవుతున్నాడు? మీలో సోదె ఉన్నా, కర్ణ పిశాచులున్నా, అంజనాలున్నా, చేతబడులున్నా, చిల్లంగులున్నా, శకునాలున్నా, ఎదురులు ఉన్నా, ఏమి ఉన్నా, లోక సంబంధమైన అన్య ఆచార క్రియలు ఏవి ఉన్నా, ఈ రాత్రి నీ శిక్షకు నీవే కారకుడివి, నీవే కారకురాలివి. హల్లెలూయా. ఈ రాత్రిని వాటిని విడిచిపెట్టు. ఈ రాత్రి వాటి నుండి బయలువెడలు. ఈ రాత్రి ప్రత్యేకించుకో. ఈ రాత్రి వాటన్నిటి నుండి విడిచి సర్వశక్తి గల నా దేవుని పాదాల దగ్గరికి వస్తే ఆయన ఇంకా నిన్ను చేర్చుకోవడానికి, ఆయన నిన్ను హత్తుకోవడానికి, నిన్ను ప్రేమించి నిన్ను ముద్దు పెట్టుకోవడానికి ఇంకా నా కొడుకు వస్తున్నాడు కదా అని వేచి ఎదురు చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నప్పుడు ఆయన మాటను నువ్వు నిర్లక్ష్య వైఖరితో నువ్వు ప్రభు బల్లలో ఉన్నావనంటే నీ చావుకు, నీ శిక్షకు నీవే కారణం. వాడు ఏం చేయబడాలట? వాడికి మరణ శిక్ష, వాడి చావుకి, వాడి శిక్షకు వాడే. నిర్గమకాండంలో ఒక మాట ఉంది, అది కూడా ఒక్కసారి చూపించి ముగించేస్తాను. 22వ అధ్యాయము 18వ వచనం. నిర్గమకాండము 22వ అధ్యాయము 18వ వచనం. ఏం చేయకూడదట? ఎవరిని శకునము చెప్పిన దాన్ని మెడకాయి, నాటుకోడి మెడకాయ ఇలా ఇరిసేస్తారు కదా, దాన్ని మెడకాయ కాదు, శకునం చెప్పి దాన్ని ఏం చేయాలట? రేపు ఊరు వెళ్తున్నాను అక్క వదినా అంటే, రేపు మంచి రోజు కాదు చెప్పారనుకో, ఏం చేయాలా? ఏం కాదమ్మా, వాక్యం చెప్తుంది కదా, శకునం చెప్పు దాన్ని అంటే ఏం చేయాలా? చంపారు కనుక పోలీస్ స్టేషన్లో పడేస్తారు. దాని మాట వినకూడదు. నువ్వు మంగళవారం ప్రయాణం చేయకూడదు, శనివారం ప్రయాణం చేయకూడదు, పుట్టింటికి చీపురు కట్ట పట్టుకెళ్ళకూడదు, తలకు స్నానం చేసి పుట్టింటికి వెళ్ళకూడదు, శాట పట్టుకెళ్ళకూడదు, రోకలి తిరగలి అవి పట్టుకెళ్ళకూడదు. ఇంకేమున్నాయి?
పిల్లి ఎదురొత్తే వెళ్ళకూడదు, బల్లి అరిత్తే వెళ్ళకూడదు, ఇంకా తుమ్మితే వెళ్ళకూడదు. మరి ఈడికే జలుబు చేసి అనుకుంటే ఏమైనట్టు? ఈ శకునాలన్నీ ఉన్నాయే, దాన్ని ఏం చేయాలట? మీలో ఆ శకునాలు ఉంటే ఈ రాత్రి వాటిని చంపేసుకోవాలి. హల్లెలూయా. ఇవన్నీ ఉంచుకొని బల్ల దగ్గరికి వచ్చావనుకో, నీ చావుకి, నీ శిక్షకి ఏ దోషం లేదు. చేతులు కడుక్కున్నాను. నేనంట ప్రభురాత్రి భోజనంలో నువ్వు యోగ్యుడుగా యోగ్యురాలుగా మనం అందరము పాలిభాగస్థులం అవ్వాలి. హల్లెలూయా. నీలో ఏ సోది కనబడకూడదు, నీలో ఏ కర్ణ పిశాచి కనబడకూడదు, నీలో ఏ శకునము కనబడకూడదు, నీలో ఏ అంజనము, ఈ లోక సంబంధమైన చేతబడి చిల్లంగి చీకటి శక్తులు వై ఆ యొక్క సహవాసాలు అవేమి కూడా కనబడకూడదు. ఒకవేళ కనబడితే మరణ శిక్ష విధించబడాలి. వాడు రాళ్లతో కొట్టబడాలి. వాడు శిక్షకు వాడే. స్తోత్రం చెప్దామా? 2 చేతులు తెచ్చారా, ఇంట్లో పెట్టారా? చెప్పద్దు. హల్లెలూయా. యాకోబులో శకునము ఉందా? యాకోబు అంటే ఎవడు? ఇశ్రాయేలీయుడు. అంటే ఇశ్రాయేలీయులు అంటే ఎవరు? దేవుని ప్రజలు. దేవుని ప్రజలలో శకునము ఉందా? మరి ఉన్నవాడిని ఏం చేయాలి? వినబడలేదు, గట్టి చెప్ప. ఏం చేయాలి? బతకనివ్వాలా? ఉయ్యాలు కట్టి జోగొట్టాలా? ఏం చేయాలి? అది ఏం చేద్దామంటారు? ఏం చేద్దామంటారు? బతకనిద్దామా? ఆడి బతికాడా, నువ్వు బతకో. నువ్వు బతకాలంటే ఏం చేస్తారో చాయిస్ ఈజ్ యువర్స్. ఈ రోజున దేవుని సముఖములో అన్య దేవత సంబంధమైన వాటినన్నిటి నుండి ఒక ప్రత్యేకత మనము కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున దేవుడు నీతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి సంస్కార ఆరాధనలో ఒక యోగ్యమైన పాత్రగా మనమందరమును కూడా దేవుని రాకడలో ఆయన నిత్యత్వములో ఎత్తబడే గుంపులో ఉండడానికి మనము సిద్ధపడదాం. అటు కృప ప్రభు మనకు అనుగ్రహించి మనందరిలో ఒక ప్రత్యేకమైన అనుభవము ప్రభు అనుగ్రహించునుగాక. ఈ కొద్ది మాటలు ప్రభు మనందరి వినికుడిలో విరచి దీవించి ఆశీర్వదించునుగాక. ఉన్న పాటున మోకరించగలిగిన వారు అందరము మోకరిద్దాం. ఈ రాత్రి ఒక ప్రత్యేకమైన అనుభవం మనకి కావాలి. ఈ రాత్రి మనలో శకునం ఉండకూడదు. ఈ రాత్రి మనలో సోదె ఉండకూడదు. ఈ రాత్రి మనలో శకునాలు, ఏ విధమైన కర్ణ పిశాచులు, లోక సంబంధమైన అంజనాలు ఉండకూడదు. నీవు చూడాల్సింది దేవుని మహిమను, నీవు చూడాల్సింది దేవుని ముఖ దర్శనాన్ని, నీవు చూడాల్సింది అరిచేతిలో అంజనాన్ని కాదు, ఆకాశములో ఆసీనుడైన ప్రభు దర్శనాన్ని. నువ్వు దేన్ని చూస్తున్నావు? నీ కనులు దేన్ని చూస్తున్నాయి? దేవుని ఆలయమై ఉన్న నీలో ఏ ఏ విగ్రహాలు ఉన్నాయో ఆ విగ్రహాలన్నిటిలో నుండి నీవు బయటలు వెళ్ళి ఈ రాత్రి నీవు బయటికి రా. నీవు విడిపించబడు. ఏ విగ్రహాల చేత నీవు బంధించబడ్డావో, వేటిని నీ మనసులో విగ్రహాలుగా చిత్రీకరించుకొని నీవు గొలుసుల చేత కట్టబడ్డావో, ఈ రాత్రి నీ ప్రతి సంఖ్యలు తగ్గిపోవాలి. ప్రతి బంధకాలను ఊడిపోవాలి. నీకు బిగించిన ప్రతి బొండలు కాల్చివేయబడాలి. నీ సర్వశక్తి గల దేవునికి తప్ప నువ్వెవ్వరిని పూజించడానికి లేదు. పైన ఆకాశం అందే కానీ, భూమి మీదనే కానీ, భూమి కిందున్న నీళ్ళందే కానీ నువ్వు ఏ రూపమునైనా నువ్వు చేసుకోకూడదు. దేనిని నీవు పూజించకూడదు, దేనిని నీవు నమస్కరించకూడదని వాక్యము సూటిగా నీకు తెలియజేస్తూ ఉంటే, నీవు దేవుని నమ్ముకుని కూడా ఇంకా లోక సంబంధమైన వేటి విషయాల్లో నీవు పాటిస్తూ ఉన్నావు. లోక సంబంధమైన ఆచారాలను వేటిని నీవు ఆచరిస్తూ ఉన్నావు. ఈరోజున అవన్నీ నీలో ఉంచుకొని నువ్వు సంస్కార ఆరాధనలో పాలిభాగస్తురాలు అవ్వడానికి నువ్వు అర్హురాలువా, అర్హుడువా?
ప్రభువా, అలాంటి అనర్హత నాలో నుండి తీసివేసి నన్ను పరిశుద్ధపరిచి నాలో ఏ శకునము, ఏ కర్ణపిశాచి, ఏ సోది లేకుండా నన్ను పరిశుద్ధపరిచి నేను కూడా నీలో బలహీనుడుగా కాక నీ ఆత్మీయ జీవితంలో బలవంతుడుగా, సర్వశక్తి గల దేవుని కలిగిన వాడుగా, సర్వశక్తి కలిగిన దేవుని కుమారుడుగా, దేవుని ప్రజలుడై నేనుండే కృప నాకు దయచేయండి ప్రభు అంటూ ఉన్న పాటున 2 చేతులు ప్రభు వైపెత్తి ఆగిపోక బిగ్గరగా స్వరమెత్తి దేవునికి కొన్ని నిమిషాలు స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రతివారం స్తుతిద్దాం. ఈ రాత్రి దేవుని సముఖములో నీలో ఉన్న ప్రతి లోక సంబంధమైన విగ్రహారాధన సంబంధమైన విగ్రహాలన్నీ తొలగిపోవాలి. వాటిలో నుండి నీవు బయలుదేరి రావాలి. వాటిలో నుండి నీవు బయలువెడలాలి. వాటిలో నుండి ప్రత్యేకించబడాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రతివారం ఇదిగో నీవు దేవుని స్తుతిస్తుండగానే నీలో పని చేయించిన శకునం పారిపోవాలి. నీలో సోద పారిపోవాలి. నీలో కర్ణపిశాచి చచ్చిపోవాలి. రిబా శబ రమన కతురి మనమ రినమ శబల రది కందల రలిల రబ రిబల రబ శమరియల రతుర బల రబ రిబబ బల ర కతురియల రందరని కందర బల రబ. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. స్తుతిద్దాం ప్రతివారం నాలో ఉన్న ప్రతి పాప శాప దోషములన్నీ భస్మమై కాలి నశించినట్లు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తుతిద్దాం ప్రభువా. ఈ రాత్రి నీ రక్త ప్రోక్షణ జరిగించండి. మమ్మల్ని పరిశుద్ధపరచండి. మమ్మల్ని పవిత్రులుగా మార్చండి. మాలో ఏ శకునము ఉండకూడదు. మాలో ఏ మరణం ఉండకూడదు. రిమనమ శబలరబలరబ. ఈ రాత్రి యేసునామములో ఒక ప్రత్యేకమైన జీవితం మనం అనుభవించుదుముగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ అగ్నిని పంపుదేవా, నన్ను నీ అగ్నితో నింపుదేవా. పరిశుద్ధ అగ్నిని పంపుదేవా, నన్ను నీ అగ్నితో నింపుదేవా. కరుణతో అగ్ని కణములను కరిగించి హృదయము తాకించుము. కరుణతో అగ్ని కణములను కరిగించి హృదయము తాకించుము. పరిశుద్ధ అగ్నిని స్వరవెత్తి ప్రతివారం అగ్నితో నింపుదేవా. పరిశుద్ధ అగ్నిని పంపుదేవా, నన్ను నీ అగ్నితో నింపుదేవా. కన్యకవృద్ధులు యవ్వనులు ఉన్నత అగ్నితో నింపబడు. కన్యకవృద్ధులు యవ్వనులు ఉన్నత అగ్నితో నింపబడు. స్వరవెత్తి పరిశుద్ధ గ్లోరీ, నన్ను నీ అగ్నితో నింపుదేవా.
Rila raba shalara dikandari alara. Rinama shaba babalara turabaraba. Rilara shamara kuturi alaraba. Rinama shamandari alaraba. Rikandara sakuri balaraba. Riba baba shabalaraba. స్తుతిస్తూ ఈ రాత్రి నేను పరిశుద్ధపరచబడాలి, ఈ రాత్రి నేను కాల్చబడాలి, ఈ రాత్రి ప్రత్యేకించబడాలి. రిమౌసియారందరి అలరబా రిమౌషబలర తికందర బలరబా రిబలర షదరి కందర బలరబా. ఓ రిమా షమా నఖదలరబా. ఈ రాత్రి ప్రభు మండిస్తున్నాడు, ఈ రాత్రి ప్రభు కాలుస్తున్నాడు, ఈ రాత్రి ప్రభు నేను శుద్ధి చేస్తున్నాడు. రిమన సియాలరా తురనమన కందర బలరబా రిబా షదరలరా సియాలరా. ఓ రిమౌసియందర బలరబా షబలరబా బబా రిబా బబా షబాందరి సియాలరా తురబా రికలరా సిలోరి అలరా షబాకబా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఈ రాత్రి ప్రభు నీతో సూటిగా మాట్లాడుతూ, నా కుమారుడా, నా కుమార్తె, నేను నా యొద్దకు చేర్చుకుంటాను, నీవు నా దగ్గరికి రావాలి, ఈ లోక సంబంధమైన వాటిని విడిచిపెట్టాలి. తప్పిపోయిన కుమారుడు తన తప్పు తెలుసుకొని ఎలా తిరిగి మరలా వస్తున్నాడో, ఈ రాత్రి నీవు విడిచిపెట్టిన ఈ లోక సంబంధమైన విషయాలు, ఆచారాలు, శకునాలు, సోదే, కర్ణపిశాచి, చేతబడి, చిల్లంగి, అన్య దేవత సంబంధమైన ఆచారాలు అన్నిటిని ఈ రాత్రి విడిచి నీ కొరకు కనిపెడుతున్న నీ తండ్రి దగ్గరికి రాత్రి నువ్వు రాగలిగితే, దూరం నుండి చూచి తన చేతులు చాచి ఆ కుమారుని హత్తుకొని మెడ మీద పడి ముద్దు పెట్టి తన వస్త్రములు మార్చి తనను విందులో కూర్చోబెట్టాడు. నువ్వు కూడా ప్రభు రాత్రి భోజనం విందులో కూర్చోడానికి నీ వస్త్రం మార్చబడాలి కదా, నీ మనస్సు మార్చబడాలి కదా, నీ మనస్తత్వం మార్చబడాలి కదా, నీ ఆలోచన మార్చబడాలి కదా. దేవుని సహవాసానికి, దైవికమైన ఆత్మ సంబంధులైన వారి సహవాసానికి నిన్ను ఏవి దూరం చేస్తున్నాయో వాటినన్నిటినీ విడిచి ఈ రాత్రి ప్రత్యేకించుకో. వాటన్నిటి నుండి నువ్వు ఈ రాత్రి బయలువెడలాల్సి ఉంది. నీలో ఏమైనా కనబడితే నీ శిక్షకు నువ్వే కారకుడు అట. ఈ రోజున సరి చేయబడిన మనస్సాక్షితో ప్రభు ఎదుట మనము నమ్మకస్తులముగా ఆయన నిత్యరాధ్యములో యోగ్యులముగా ఉండుటకు ప్రభు మనలందరినీ శుద్ధీకరించి ప్రత్యేకించి నడిపించినట్లుగా ప్రార్థన చేసుకుందాం. అమ్మగారు ప్రార్థనతో ఈ కూటాన్ని మనం ముగించుకుందాం. అయ్యా మమ్మల్ని వెంబడిస్తున్న దాన్ని బట్టి స్తోత్రాలు, స్తుతులు, వందనములు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయ్యా మీరు లోకం నుంచి, పాపం నుంచి మమ్మల్ని విమోచించినప్పుడు కూడా మరలా నా నిహోర సంబంధమైన వాటిలో ఆశ కలిగి, కోరిక కలిగిన నాయన వాటిలో జీవిస్తున్న సమయంలో మరలా వాటి నుంచి విడిపించబడాలని, ప్రత్యేకించబడాలని మీరు లేకుండా ప్రభావ మీరు మాతో మీరు మాట్లాడిన దాన్ని బట్టి మీరు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా యేసయ్యా మిమ్మల్ని నమ్ముకున్నామని చెప్పుకుంటున్న అనేకులు తండ్రి ఇంకా లోకంలో ఉన్నాయన ఈ యొక్క అపవిత్రమైన వాటిలో జీవిస్తున్నారు. దయతో క్షమించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీకు స్తోత్రాలు, వందనాలు తండ్రి. ఇదిగో నాయన శత్రువులు, చిల్లకి, చేతబడులు తండ్రి. అయ్యా రకరకాలైన మీ లోకంలో ఎన్నో శోధనలు తండ్రి ఉంటున్నాయి కానీ ప్రభా వాటిని ఇంకా నమ్ముచున్న వారు ఉంటున్నారు తండ్రి. అలాగే నాయన లోక సమాన వ్యక్తుల ద్వారా తండ్రి నాయన గడియలు, అయ్యా కారణములు తండ్రి చూసుకొని కొన్ని కార్యాలు జరిగిస్తున్నారు తండ్రి. దయతో క్షమించమని అడుగుతున్నాను ప్రభా.
మీకు స్తోత్రం. మీ సర్వాధికారి దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు ప్రభా. అయ్యా మీరెందుకు వస్తే మీరు అక్కడ కూడా ఎవరు కూడా మోసేసే దేవుడు కాదు నాయన. మీకు స్తోత్రం తండ్రి. మీ పాదములు ఆశ్రయించుకోవాలి ప్రభా. ఎన్నటికి కూడా తండ్రి విడిచిపెట్టబడదు నాయన. మీకు స్తోత్రాలు, వందనాలు. కనుక ప్రభావంలో ఇంకా వీటిపైన మేము ఆధారపడి నన్ను ఒక్కసారి వెనుకలు చూసుకొని వారిలో ఉన్న సమస్తమైన తన దుష్టాన్ని కూడా తొలగించుకొని ప్రభా. అయ్యా ప్రభా పిలిచి ప్రతివాడు కూడా పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ అయ్యా మీ చెట్టు ప్రకారం జీవించేవాడు మాత్రమే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు తండ్రి. మీకు స్తోత్రాలు, వందనాలు తండ్రి. ప్రార్థిస్తూనే నారాయణ లోక సంబంధంగా జీవిస్తున్న అనేక మంది పిల్లలు ఉన్నారు తండ్రి. దయతో క్షమించమని అడుగుతున్నారు ప్రభా. అయ్యా సగం తెలిసి సగం తెలియక నాయన అయ్యా చేయించున్నారు తండ్రి. దయతో క్షమించిన నాయన మీ రక్తం చెందడానికి శుద్ధీకరించండి ప్రభా. స్తోత్రాలు, వందనాలు తండ్రి. అయ్యా నాయన అయ్యా ఎవరు తీసుకోకపోతున్నా వారే పడతారన్న రీతిగా తండ్రి. ఎవరు చేస్తున్న పాపానికి వారే కర్తలు ప్రభా. మీకు స్తోత్రాలు, వందనాలు తండ్రి. కాబట్టి నాయన అటువంటి శిక్ష నుంచి తప్పించుకోవడానికి ప్రభా మీ ద్వారా ప్రత్యేకించబడిన వారు, మీ ద్వారా లోకం నుండి పాపం నుంచి వేరుపరచబడిన వారే ప్రభా. మీ కొరకు జీవించబడిన చేయండి. అప్పుడు మాత్రమే మీ కుమారుగా మీ కుమార్తెగా మేము జీవిస్తామని మీరు మాకు తండ్రిగా ఉంటారని వాగ్దానం చేసిన దేవుడు ప్రభా. మీరు స్తోత్రాలు, స్తుతులు, వందనాలు తండ్రి. రాత్రి కాలంలో మీరు ప్రతి ఒక్కరిని కూడా ప్రభుత్వం జ్ఞాపకం చేస్తున్న ప్రభా. ఏదో చేతికొచ్చి ప్రార్థించడం మాత్రమే కాదు తండ్రి. రంగంలో సరి చేసుకునే అనుభవాన్ని తండ్రి ప్రతి వారికి మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. మీకు స్తోత్రాలు, వందనాలు. ప్రార్థించడం మాత్రమే కాదు హృదయాంతరంగంలో ఆయన గొప్ప శుద్ధీకరణ ఎంతో అవసరమైనది ప్రభావ. స్తోత్రం తండ్రి. ఇదిగో నా ఎల్లుండి రాత్రి జరగవలసిన శుద్ధీకరణ కూడికలను ప్రభా మీరు జయకరమ ఆశీర్వదకరమ మహిమకరంగా జరిగించండి. అలా బాప్తిసం పొందాలని ఎవరికి సిద్ధపడుతున్నారు బాప్తిస కార్యక్రమం జయకరమ జరిగించండి. అలాగే బల్లారాధన ఆదివారం జరగవచ్చుగా ప్రియంగా బల్లారాధన ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధత చేయనట్టుగా కృపదాయించేమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా పరిశుద్ధమైన దానిలో అపవిత్రమైన దానిలో చేయి వేయకుండా ప్రభా ఒక దాని మీదే మేము ఆధారపడి జీవించాలని సిద్ధపరచమని అడుగుతున్నాను ప్రభా. మీకు స్తోత్రాలు, వందనాలు తండ్రి. యేసయ్యా రాత్రి కాల్సిన ప్రభా నివాసం పెడుతున్న వర్తమానం బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు తండ్రి. వాక్యంలో అనేక విషయాలకు చూపించుగా చదువుతున్న ప్రతి ఒక్కరు కూడా తల్లి వాటిని అవగాహన చేసుకొని జీవించేట్టుగా సహాయం దయచేది. పెరవలతో పాటలు మాత్రం కాదు, ప్రార్థించడం మాత్రం కాదు అయ్యా, వాక్యం చదువుతూ మాత్రమే కాదు కానీ ప్రభా అయ్యా ఏ విషయాలను ఆయన ఎటువంటి స్థితి కలిగి ఉండాలని మీ యొక్క వాక్యం మాకు బోధిస్తూ ఉండదు. అలా కలిగి జీవించడానికి సహాయం చేయండి. వాక్యం అందించండి, దాసుని బలపరచండి. నాయన ఇంకా అనేక ఆత్మలను ప్రయాసపడి దాసుని సిద్ధపరచండి ప్రభావ. మీకు స్తోత్రం జరగవచ్చు ప్రతి కూడిని పడి దీవించండి, ఆశీర్వదించండి. ఇలాంటి కలిసి మీరు మాట్లాడుతున్నది మీకు స్తోత్రాలు, స్తుతులు, వందనాలు చెల్లిస్తూ నాయన సంఘం ఎటువంటి అవసరం ఉన్నాయో అక్కడ ఉన్నాయో ఎటు పెట్టుకొని ప్రార్థిస్తున్నామో వాటిలో తప్పకుండా గొప్ప సహాయం అందిస్తున్నాము. బలపరచమని ఆత్మానుసారంగా జీవించబడిన సిద్ధపరచి మహిమ పొందమని యేసు ప్రభు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానము కూడిన మనకును భూలోక సకల పరిశుద్ధులకును ప్రభువు రాకడ పర్యంతము సదా తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. సెలవు తీసుకుందాం. రేపు ఉదయం 10 గంటలకి మనకి స్త్రీల కొడుకుంటుంది కనుక ప్రతి వారు